దేవుడు మీరు కావాలని కోరుకుంటే ప్రైజ్ ద లార్డ్. సో డెలివరెన్స్ ఫ్రమ్ డీమనిక్ డిలే, స్టాగ్నేషన్ అండ్ బ్లాక్. వాట్ ఈస్ ద డీమనిక్ డిలే? A demonic delay is simply, we can define in this manner. It is a resistance or hindrance caused by demons to slow down your progress in life or to slow down your advancement in your spiritual and physical life. Your advancement in your spiritual and in your physical life. డిలే. చాలా ఆలస్యం అవుతుంది బ్రదర్ మా జీవితంలో. ఏ పని కూడా అవ్వడం లేదు, ఆగిపోతుంది. ఒక పని కూడా కొనసాగుకొని ముందుకు వెళ్ళడం లేదు. ఈరోజు ఏదో ఒక పని అయిపోతుంది అనుకుంటే ఆ రోజు అవ్వడం లేదు. ఈ సంవత్సరం అని అవుతుందంటే అది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. ఏదనుకున్నా ఫలించకపోవడం, ఆగిపోవడం, ఆలస్యం అవ్వడం, కాకుండా ఉండిపోవడం. ఎన్ని మాటలు చెప్తున్నాను నేను చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే ఆధ్యాత్మికంగా మీరు ఎదగకపోతే, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, ఇఫ్ యూ డోంట్ గ్రో స్పిరిచువల్లీ, ఫిజికల్లీ యూ కెనాట్ గ్రో. ఆధ్యాత్మికంగా దేవుని చిత్తానుసారంగా మనం ఎదగకపోతే శారీరకంగా మనం ఎదగం. శారీరకంగా ఎదిగినా ఆ ఎదుగుదల అబద్ధం, అది ఒకరోజు నశించిపోతుంది. ఇఫ్ యూ డోంట్ గ్రో స్పిరిచువల్లీ, అండ్ స్లో డౌన్ విల్ ఆల్వేస్ కమ్ వెన్ యూ గో డౌన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. స్లో డౌన్ విల్ కమ్, delay will come, stops will come, boundaries will come, bondages will come, hindrance will come. All these things will come. When it will come? When you slow down in spiritual life. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మీరు ఎదగరో ఎవ్రీథింగ్ విల్ గో డౌన్. చాలామంది చూడండి, జనరల్గా స్పీకింగ్, చాలామంది చూడండి, బ్రదర్ ఒక 3 నెలల క్రితం చాలా బాగుండే, ఆధ్యాత్మికంగా మీరు బాగుండే, యు వేర్ గుడ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్, సో యు వేర్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ బికాస్ నో హిండ్రన్స్ వేర్ దేర్, నో బ్లాక్స్ వేర్ దేర్, నో బాండేజెస్ వేర్ దేర్, నో డీమనిక్ పవర్ వర్ వర్కింగ్ అండ్ నో డిలే వాస్ దేర్. ఇమ్మీడియట్లీ వెంటనే ఏది అనుకున్నా అది అవ్వకుండా వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏది అనుకున్నా వ్యతిరేకంగా తిరుగుకుంటూ వస్తుంది. అనుకుంటున్నా ఒకటి, అయ్యేది ఇంకొకటి. గట్టిగా చెప్పాలి, ఇంకొకటి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఆర్ హిండ్రన్స్ కాజ్డ్ బై డీమన్స్. ఎనీవన్ కెన్ రీడ్ James chapter 4 verse 7. It is a resistance or a hindrance caused by whom? Demonic spirits. తెలుగులో చదవండి, యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. కావున దేవునికి విధేయులుగా కండు సైతానును వ్యతిరేకింపుడు. ఒక నిమిషం చెప్పండి, సైతాన్ని రిసిస్ట్ మీన్స్ వ్యతిరేకించాలి. అయితే ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎవరో మీకు వ్యతిరేకంగా ఉన్నారు. రెసిస్ట్ మీన్స్ సంబడి ఈస్ అగేన్స్ట్ యూ. డూ యూ ఫాలో మీ సిస్టర్ పుష్ప? ఎవరో నీకు వ్యతిరేకంగా ఉన్నారు. రెసిస్ట్ ద డెవిల్ మీన్స్ గో అగేన్స్ట్ ద డెవిల్. సో యువర్ డిలే ఈస్ కాజ్డ్ బై ద డీమన్. హి ఈస్ రెసిస్టింగ్ యూ. నీకు వ్యతిరేకంగా ఒక సైతాన్ నిలబడి ఉన్నాడు. వై యువర్ డాటర్, వై యువర్ సన్, వై యువర్ హస్బెండ్, వై డిలే? సంబడి రెసిస్టింగ్ యూ. ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ ఆర్ ఎన్ హిండ్రన్స్. ఎవరైనా వ్యతిరేకంగా ఉండొచ్చు,
లేకపోతే నీకు అడ్డుగా నిలబడొచ్చు. అడ్డుగా నువ్వు ఎట్లా పోతావు? నేను గట్టిగా నేను చూస్తాను. మాట్లాడాలి నాతోటి. నువ్వు ఎట్లా పైకి వెళ్తావు నేను చూస్తా, ఎట్లా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తా, ఎట్లా ఉద్యోగం చేస్తావు నేను చూస్తా, ఎట్లా మీరు భార్య భర్తలు కలిసి ఉంటారు నేను చూస్తా. మీరనే చూస్తా. వాడు ఇట్లా సవాల్ చేస్తున్నాడు, పిరికి పందలాగా చూస్తా. He says, I will see after you how you will move forward. Praise the Lord. Praise the Lord. సో అడ్డు అన్న ఉన్నాడు, లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు, మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు, వాడు సవాల్ వేస్తున్నాడు. నీ భర్తను మారుస్తావా? నేను చూస్తా. I will see how you will change your husband, how you will change your son, how you will change your daughter, how you will prosper. I will see how you can go into your mother's house. I will see enter. So these are the things what we have to know. So for what he is doing, ఎందుకు ఈ చేస్తున్నాడు? To slow down your progress in life or to slow down your advancement in your spiritual and physical life. ముందుగా వెళ్ళకుండా ఇటు చూడాలి, ముందుకు వెళ్ళకుండా అంటే పైకి వెళ్ళకుండా, తొందరగా వెళ్ళకుండా. అడ్వాన్స్మెంట్ అంటే ఇప్పుడు ఒక ఇల్లు 16వ తారీఖు తీసుకుంటున్నాం, 5వ తారీఖే అడ్వాన్స్ ఇస్తున్నాం. అలా అడ్వాన్స్గా మనము ఒక సంవత్సరంలో ఎదుగుదల రావాలంటే 5 నెలల్లో వచ్చే ఎదుగుదలను నువ్వు ఎలా ఎదుగుతావని చూసి ఆ ఎదుగుదలను కూడా ఆపేస్తున్నాడు. ఇప్పుడు నేను 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇల్లు కొనాలి, అవునా కాదా? కానీ 30 సంవత్సరాల్లో నేను కొనాలనుకున్నాను. అతనేమంటాడు, నువ్వు ఎట్లా కొంటావో నేను చూస్తా. ఎట్లా? అడ్వాన్స్మెంట్లో అంటే ముందుగా ఏ ప్రణాళిక కూడా నువ్వు అనుకున్నది కానియకుండా ఆపుతాడు. ఇప్పుడు చాలామంది వాళ్ళ బిడ్డల కోసం కొంత సొమ్ము దాచి పెడతారు, పిల్లలు పెళ్లి కావాలని. అడ్వాన్స్గా ముందు చూపు, ముందు ఆలోచన. ఆ ముందు చూపులో, ముందు ఆలోచనలో కూడా మీ జీవితంలో పని కానివ్వడు. ఆధ్యాత్మికంగా నువ్వు అనుకుంటావు, ఐ షుడ్ గ్రో లైక్ దిస్, ఈ రకంగా ఎదగాలి, ఈ రకంగా చేయాలి, ఇలా ప్రార్థనలో ఉండాలి, ఇలా పాటలు పాడాలి, ఇలా వాక్యం చెప్పాలి. అతను నిన్ను పోనీయడు ముందుకి. ఫిజికల్గా నిన్ను, స్పిరిచువల్గా నిన్ను పోనీయడు. మరి అదేవిధంగా ఫిజికల్గా నువ్వు ఏదన్నా అంటే శారీరకంగా నువ్వు బాగుపడి 100 సంవత్సరాలు బతికే ఆయుష్ నువ్వు బతకాలంటే చూడనట్టు చేసి ఒక రాయి తగిలి నువ్వు కింద పడి నీ పళ్ళు ఇరిగిపోయినట్లు, నీ దుమ్ములు ఇరిగిపోయినట్లు నిన్ను ముందుకు పోనివ్వకుండా ఇక్కడే ఆపేస్తాడు. నువ్వు చదువుతున్నావా? అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు ఇస్తాడు, ఒక్క సబ్జెక్టులో 2 మార్కులతో ఫెయిల్ చేసేస్తాడు. ఏది ఫెయిల్ అయినా గట్టిగా ఫెయిలే. ఆ రకంగా సాటిస్ఫాక్షన్ ఏముంటుందంటే అన్ని సబ్జెక్టులు మంచి మార్కులు తెచ్చుకుంది మీ అమ్మాయి. చూడండి, see how the devil will make us satisfied. Oh, in everything she got very good mark, ma. Very good mark. Only one subject it seems. Only one subject. If you steal once, it is okay? Yes or no? No. ఒక్కసారి మీ భర్త వదిలేసి మళ్ళీ వచ్చేయచ్చా? లేదు. సో సీరియస్గా తీసుకోవాలి. ఒకసారి సావు వస్తే మళ్ళీ వచ్చేస్తామా ఎగ్జామ్ రాయడానికి? రాదు. సో మనల్ని మనం కన్విన్స్ అయ్యే విధంగా సాటిస్ఫై అయ్యే విధంగా ఏం కాదమ్మా, రోజుకి ఇంతనే తాగుతాడంట. ఎంత? ఒక్క పెగ్గాక అది కూడా తాగగానే తినేసి పడుకుంటాడంట. ఎక్కిపోయిన తర్వాత మూగుతాడా? పడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ మేక్ అస్ సాటిస్ఫైడ్ అండ్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. దాంతో మనం చాలా సంతోషంగా ఉంటాం. అన్నిట్లో పాస్ అయింది, ఒక దాంట్లోనే ఫెయిల్ అయింది. அவன் ஒன்றை எடுத்துக்கலாமா, வெறும் 10 ரூபா தான் எடுத்துக்கினா, அதுக்கு பாரு அது வாயில் மண்ணுவி அந்த புஷ்பா எப்படி பேசுது பாரு. என்ன என் மகனை வாயில் போட்டுக்குது. 10 ரூபாமா ஜூடி,
ಜಾಸ್ತಿ ಎಡ್ತಕಲೆ प्रेज द लॉर्ड Praise the Lord. तो ऐसा करके अपने को सेटिस्फाई कर देता प्रेज द लॉर्ड Praise the the Lord. Lord. हमारे जो भी आगे बढ़ने का बढ़ता हुआ जिंदगी को रोक देता ఎదుగుదలను ఆపేస్తాడు ఆధ్యాత్మిక జీవితాన్ని ఆపేస్తాడు బై ఆల్ మీన్స్ he will stop he will show you some reasons now if I ask sister Cheryl sister why so many days you did not come oh it's too hot brother it's Too hot. if I go down it will be very cool brother praise the Lord Praise the Lord. అవునా కాదా అవును brother. so in every situation you should in every situation God is Good. Good. all the Time. you should be like that because Amen. you are his daughter ఆమేన్ he can control everything when you move ఎప్పుడైతే మనం మూమెంట్ తీసుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఇందాక 2 ఫ్యాన్లు పెట్టారు నేనన్నా నాకు వద్దు వాళ్ళకి పెట్టేయి ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా సో వన్స్ ఐ స్టార్ట్ ప్రీచింగ్ సమ్ టైమ్స్ ఐ డోంట్ రిమెంబర్ ద ఫ్యాన్ ఆల్సో ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. తండ్రి వందనం తండ్రి వందనం. సో ఇట్ సేస్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ Amen. see the promise of God and here devil is resisting we are fleeing saying it is too hot too cold some other reasons like that మనం పారిపోతున్నాం you ask sister Victoria she will give 101 excuses oh you know no brother about my family praise the Lord Praise the Lord. now over now resist the devil how can I resist the devil praise the Lord Praise the Lord. so you know that there is a particular frequency or an acceleration expected in a Christian journey praise the Lord Praise the Lord. but sometimes you know spiritual life is always a spiritual battle for every born again child of Jesus Christ ప్రతి ఒక్క కథోలిక్ ప్రతి ఒక్క క్రిస్టియన్ ప్రతి ఒక్క బిలీవర్ ఒక గొప్ప ఛాలెంజ్ మనకి ఒక గొప్ప Challenge. ఛాలెంజ్ మనకి ఎదురు ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే యేసుని నమ్ముతారో వారికి ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ ఉంటుంది ఒక శోధన ఉంటుంది ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. తండ్రి వందనం తండ్రి వందనం so demons can actually slow down your progress or your acceleration in life and there is a department in satanic kingdom that is called the department of delay the department of Delay. praise the Lord Praise the the Lord. Lord. తండ్రి వందనం తండ్రి వందనం. వందనం. ప్రత్యేకంగా క్రిస్టియన్ జర్నీ యేసుతో జర్నీ చేసే ప్రతి ఒక్కరు వీరు యుద్ధాన్ని పోరాడక తప్పదు నన్ను చూడండి ఫోన్ చూస్తున్నారు చాలామంది నన్ను చూడండి ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరు ఎవరైతే యేసుని నమ్ముకున్నారో వారి క్రైస్తవ జీవితం ఆధ్యాత్మిక జీవితంలో ప్రత్యేకమైన పోరాటం వస్తుంది ఏంటంటే ఈ యుద్ధము సాతాన్తో చేయక తప్పదు అందుకే యావే దేవుడు అన్నాడు యుద్ధము యెహోవాదే. యెహోవాదే ఎందుకంటే మన జీవితంలో మనం పోరాడక తప్పదు ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు ఫైట్ ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు ఫైట్ ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. ఎందుకంటే సాతాను రాజ్యంలో ఒక భాగం ఉన్నది ప్రైజ్ ద లార్డ్ ఒక డిపార్ట్మెంట్ ఒక వర్గం ఒక డిపార్ట్మెంట్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ పేరేంటంటే డిలే ఆలస్యం చేయడమే వాళ్ళ పని ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది ఆఫ్ సేటన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం మన పనులు కాకుండా మనం ముందుకెళ్ళకుండా ఇప్పుడు నేను 10th క్లాస్ పాస్ అయితే ఎక్కడికి వెళ్తాను Intermediate. ఇంటర్కి నేను పోవద్దంటే 10th ఫెయిల్ నేను ఇంటర్కి పోవద్దంటే ఏం కావాలి 10th ఫెయిల్ అయిపోవాలా గట్టిగా Fail. ఆ, మంచి పిల్లలు చదువుకున్న పిల్లల జీవితంలో కూడా డిలే తీసుకురావచ్చు ఎందుకంటే నువ్వు 10th ఇంటర్ డిగ్రీ అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ పోతా ఉంటే
ఏ గమ్యం అయితే నువ్వు చేరాలి విదిన్ యువర్ టైం యూ విల్ రీచ్ యువర్ గోల్. ఒక్కసారి మిస్ అయిపోతే లాస్ట్ ట్రైన్ మిస్ అయిపోతుంది. ఆ లాస్ట్ ట్రైన్ మిస్ చేయడానికి ఈరోజు నిన్ను మిస్ చేస్తాడు. చూసాడా సాతాను యొక్క ప్రణాళిక ఎంత దూరం ఉందో. దేవుడి ప్రణాళిక మన జీవితంలో బంగారు భవిష్యత్తు ఉంది. ఆ బంగారు భవిష్యత్తు మనం అందుకోకుండా వాడిక్కడనే కోస్తాడు. అందుకే తల్లులుగా మనం, తండ్రిగా మనం చాలా జాగ్రత్తగా మన బిడ్డల గురించి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. So demons of delay basically will slow down your progress or your advancement in spiritual life. Now there is a difference between a demon of delay and a demon of stagnation. నేను ఇంతవరకు డిలే గురించి చెప్పాను. సో వాట్ ఈజ్ స్టాగ్నేషన్? కెన్ ఎనీబడి టెల్? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. So, stagnation is simply means an extended period of delay. Full stop కాదు. Full stop is something else. Praise the Lord. Praise The the Lord. Lord. Stagnation అంటే అక్కడికి ఆగిపోవడం కాదు. Extending the period. ఇప్పుడు 1 month పని చేస్తున్నారు. I will extend for 2 months. I will extend for 3 months. I will extend for 4 months. Now, how many of you are facing this extended delay? చాలా మంది జీవితంలో నేను ఇప్పటి వరకైతే ఆలస్యం అయితే మీ జీవితంలో అందరి జీవితంలో అవుతుంది. అవునా కాదా? అవును brother. చేతులు ఎత్తేతారా? Yes. ఎవరి జీవితంలో ఆలస్యం అవుతుంది వాళ్ళే ఎత్తండి చేతులు. మీ ప్రార్థన ఫలించకపోవడం, మీరు కోరుకున్నది కాకపోవడం. నౌ ఇనఫ్. లెట్స్ గివ్ హ్యాండ్ టు ద లార్డ్. Praise the Lord. Now the second thing, stagnation means long delay. చాలా ఇప్పుడు 1 వీక్లో కావాలి, 1 మంత్లో కావాలి, 3 మంత్స్లో కావాలి, ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, పర్మనెంట్ రావాలి, ఉద్యోగం పర్మనెంట్ అయిపోవాలి, పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, ఎంగేజ్మెంట్ కావాలి, పాస్ కావాలి, ఇలా చాలా ఉన్నాయి. మన అప్పులు తీరిపోవాలి, ఆరోగ్యం బాగా అయిపోవాలి. ఒక్క అనాసిన్ గోళీ వేసుకుంటే బాగా అయిపోయే తలనొప్పి 3 నెలలు బట్టి ఉందంట. ఆమె రైట్ ఆర్ రాంగ్? Right, brother. కాలు నొప్పి డాక్టర్ ఆమెకు మంది ఇస్తే 1 వారంలో బాగా అయిపోయింది, నాకు 6 మాసాలు అయింది ఇంకా బాగానే. సో ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ డిలే ఎంతమందికి ఉన్నది? ఒక్క పని 6 నెలలు, 6 నెలలు, 7 నెలలు, చేతులు పూర్తిగా ఎత్తుదాం. 10 నెలలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. చూడండి, గట్టిగా చెప్పులు కొడితే నేను పడతాను. సో స్టాగ్నేషన్, it is what the Satan is doing. Not only delay, but delay, he is keeping the delay, holding the delay in your life. మీ జీవితంలో, నా జీవితంలో ఆలస్యమయ్యే ఆ యొక్క చక్రాన్ని, ఆ యొక్క పద్ధతిని, ఆ యొక్క శాపాన్ని మన కుటుంబంలో అలా పెట్టుకుంటూ వస్తున్నాడు. రేపైతుంది, ఎల్లుండి అవుతుంది, రేపైతుంది, ఎల్లుండి అవుతుంది. 3 మాసాలు అయింది, 4 మాసాలు అయింది. ఈ పిల్లని చూస్తున్నాం, ఆ అబ్బాయిని చూస్తున్నాం, ఈ అబ్బాయిని చూస్తున్నాం. ఇక్కడ దాకా వస్తుంది, అయితలేదు. ఇక్కడ దాకా వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తలేదు. దగ్గర దాకా వస్తుంది, ప్రమోషన్ వస్తలేదు. ఏదేదో మన జీవితంలో పిల్ల గర్భం వస్తుంది, అబార్షన్ అయిపోతుంది. ఎన్నో జరుగుతున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ stagnation. Praise the Lord. Praise the Lord. So anything happens to you for a long period of time, it is called stagnation. Praise the Lord. Praise the Lord. ఎందుకంటే చాలా మంది నాకు టెక్స్ట్ మెసేజ్ పంపుతుంటారు, ఫోన్లు చేసి చెప్తుంటారు, బ్రదర్ 20 years. ఎన్ని ఇయర్స్? 20 years. గట్టిగా 20 years. 20 years brother, I have been praying. When I tell them you have to pray brother, అంటే brother, to be frank and real, I am speaking the truth. Since 20 years, what Sister Cheryl, will you not give me the same answer? Yes or no? I am praying brother, you will say. Yes or no? Yes. See, even then, ఇప్పుడు సిస్టర్ని అడిగినా అనుకో, సిస్టర్ ఎల్సీని, ప్రేయర్ చేస్తారా సిస్టర్? ఎస్, బట్ స్టిల్ డిలే. ఇఫ్ ఐ ఆస్క్ సిస్టర్ విక్టోరియా, షీ విల్ సే ఎస్. ఎస్ సిస్టర్, ఎస్ సిస్టర్ పుష్ప,
Yes, Sister Maria, Mary, yes, whatever it is. All are Maria only. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Mary, Maria, Mary, ಇದೆಲ್ಲ ಒಂದ Mother Mary ತಾ. Praise the Lord. Praise the Lord. So everybody will say, I am praying. So this person, he called me and said, brother, since 20 years I am praying. Since 20 years I am praying, but still my period is extended. The problem of delay in my life is not gone. Then I told him, brother, this has to go. You have to go for a deliverance prayer. Brother, I am praying since 20 years. I have been to many places, but you are not delivered. Praise the Lord. Praise the Lord. I will let you know in the coming, after 5 minutes, 10 minutes, you will come to know why this delay, this stagnation delay has been not broken. Why it is not broken and why we are not released from this chain. Praise the Lord. Praise the Lord. Tandri Vandanam. తండ్రి వందనం. So, as I told, there is another department in satanic kingdom is called stagnation department. There are departments. కొన్ని వర్గాలు ఉన్నాయండి కంపెనీలో, వేరే వేరే సెక్షన్స్ ఉన్నాయి. సో ఒకటేమో ఆల్సానికి ఆల్సం అయితా పోతుంది. అంతెందుకు, మీకు 10 రూపాయలు ఇవ్వాలనుకోండి సిస్టర్ అమ్లా, ఈ నెల ఇస్తుందంటది. మళ్ళీ వచ్చే నెల గట్టిగా చెప్పండి, వచ్చే నెల ఏం చెప్తుంది? ఆ తర్వాత నీ ఎప్పతాంతారే. అవునా కాదు? అవును. ఇచ్చేది 10 రూపాయలే. ఎన్ని నెలలు అయింది? 5. లాస్ట్కి ఏమంటది? ఇయ్యను పో, ఏం చేసుకుంటావు? సో ఈ డిపార్ట్మెంట్ వేరే సిస్టర్ అమలాది, కానీ సిస్టర్ పుష్ప అట్లా కాదు. ప్రభుకు కెరమే దేరే లేకిన్ అందేరనయ్యే కదే. ఆలస్యమైన నేను ఎవరిని ముంచను అంటది, కానీ ఆలస్యం అవుతుంది. చూడండి, ఇది డిలే వేరే, ఇది స్టాగ్నేషన్ డిలే వేరే. దిస్ విల్ ప్రొలాంగ్. ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, అవతల ఎల్లుండి ఇస్తా, కొద్దిగా ఉండి మీకు టైం చెప్తా ఎప్పుడు ఇప్పిస్తా అని. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అట్లుంటుంది. సో దిస్ విల్ గో ఆన్ ప్రొలాంగింగ్. సో దేర్ ఈస్ ఎ స్టాగ్నేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. లాంగ్ డిలే డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ Satan. డోంట్ సే హెవెన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఇవన్నీ సాతాన్ రాజ్యంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు అవే పని చేస్తారు. మనలాగా అన్ని పని చేసేరు వాళ్ళు. వాళ్ళ పని ఒకటే పని వాళ్ళు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో demons of stagnation. So anything that you are going through for a long period of time, the demon that you have to address is the demon of stagnation. అంటే నీ జీవితంలో ఏ సాతాను ఉంది ఇప్పుడు? Which Satan is activated means stagnation Satan is activated. Delay demons are activated because it is delay. Now you know the names, no? పేర్లు తెలుసా? తెలుసు బ్రదర్. అధిక ఆలస్యం చేసే సాతాను నా జీవితంలో, నా కుటుంబంలో ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. చేతులు ఎత్తిరు కదా మీరు. అవును బ్రదర్. అది మరి ఆలస్యం చేసే సైతాను మా జీవితంలో కార్యం చేస్తుందని తెలుసుకోవాలి. ఎందుకు అని అడగండి. ఎందుకు బ్రదర్? వాడిని పట్టుకొనే ప్రార్థన చేయాలి. అది చెప్తాం ముందుకి. అందుకే ఈ బాండేజెస్ బ్రేక్ అయితలేదు, ఈ ప్రాబ్లం నుంచి మనం బయటికి రావడం లేదు. వీడిని పట్టుకొని, దొంగను పట్టుకొని కొడితే కదా రాడు. అవును బ్రదర్. ఎవరినో పట్టుకొని కొడుతున్నాం మనం. వాళ్ళలాగానే ఉన్నాడక్క, వాడైతే కాడు. సో you have to know. Now two demons are there. One is delay, another is Stagnation. yes. Give a hand to the Lord. Now the stagnation delay is different from blocks. బ్లాక్ అంటే కాకుండా ఆపే వాటిని బ్లాక్స్ అంటారు. సో ఈ సాతాను వేరే, పనులు కాకుండా పూర్తిగా ఆపేసే. ఇందాక సహోదరి అమలా ఏం చెప్పింది? నేను ఇయ్యను పో అన్నది. ఐ విల్ నాట్
టోటల్ బ్లాక్ అన్నమాట. 10 లక్షలు ఉండని, 50 లక్షలు ఉండని, బ్లాక్, ఇట్ విల్ నాట్ కమ్. సో దీస్ ఆర్ ఏ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డీమెన్స్. ప్రైజ్ ద లార్డ్. Praise the Praise the Lord. Lord. So what is a block? A block means your progress in life has come to a complete stop. This is called full stop. Stop. Stagnation is long period. Block means totally Stop. stop. అర్థమైందా? Yes, brother. ప్రైజ్ ద లార్డ్. Praise the Praise Lord. the Lord. చూడండి ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆరోగ్యం మీకు ఇంకా పొడుక్కుంటూనే పోతుంది. నిన్న బీపీ ఉండే, ఇవాళ చూస్తే షుగర్ కూడా వచ్చిందంట. నిన్న బీపీ షుగరే ఉండాక ఇప్పుడు లివర్ ఇంత పెద్దగా అయింది అంటున్నారు. అవునా కాదు? అవును. సో ఏదో ఒక రకంగా బీమారీ పెరుగుతూనే ప్రొలాంగ్ అవుతూనే పోతుంది. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పాలండి ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మీ అందరికీ తెలుసు, కొన్ని రోడ్లలో ఏం చేస్తారంటే ఏదైనా అడ్డు పెట్టేసి రోడ్ బ్లాక్ అంటారు. అవునా కదా? అవును బ్రదర్. అవునా కదా? అవును. పోతారా? పోము. పోతారా? పోలేము. పోతారా? పోము. పోము బ్రదర్. ఎందుకు? బ్లాక్, రోడ్ బ్లాక్. ఆ, అర్థమైందా? అర్థమైంది. అర్థమైతే గట్టిగా కొడతామా? ఇప్పుడు అర్థమైంది ఎందుకు మీరు ముందుకు పోతలేరని. ఎంతమందికి అర్థమైంది? బ్రదర్, నేను ముందుకు పోలేకపోతున్నాను, నా జీవితంలో లక్ష్మక్క చెయ్యి ఎత్తవా, ముందున్నావా అందరికంటే? ప్రైజ్ ద లార్డ్. Praise Praise the the Lord. Lord. నా జీవితంలో ఏదో ఒక సాతాను పెద్ద బ్లాకు వేయబడుతుంది. పెట్టిందా? పెట్టింది. అయితే ఈరోజు దేవుడిని మహిమపరచు. ఆమేన్. Amen. ఆ బ్లాక్ తొలగిపోవాలంటే గట్టిగా ఆమేన్. మహిమపరచు. ఆమేన్. ఆమేన్. యేసు నామములో తొలగిపోవాలి. ఇదే బ్లాక్స్ ఈరోజు వెళ్ళిపోవాలి. గట్టిగా కొట్టు చెప్పండి. ఈ బ్లాక్స్ అనేక విధాలుగా అండి. కుటుంబంలో ఎదుగుదల, భార్యాభర్తల మధ్యలో ఎదుగుదల, మరి అదేవిధంగా మినిస్ట్రీలో ఎదుగుదల, ఉద్యోగంలో ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఫైనాన్షియల్ ఎదుగుదల, శాంతి సమాధానం ఎదుగుదల, ఇక్కడ అంతా కూడా బ్లాక్స్ ఉన్నాయి. కుటుంబంలో శాంతి లేదా? బ్లాక్. సమాధానం లేదా? బ్లాక్. ఐకమత్యం లేదా? బ్లాక్. So everywhere you see blocks. So today the God of our Lord Jesus Christ, the Father of our Lord Jesus Christ has revealed us the truth, the secret, the mystery to break these blocks. ఈ యొక్క బ్లాక్ని విరగొట్టే ఆ మర్మము దేవుడు మనకు తెలియపరిచాడు. When you come to know the mystery, the secrets, think that you are blessed today. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చూడండి. Praise the Lord. Praise the Lord. So, stagnation. Praise the Lord. Tandri Vandanam. తండ్రి వందనం. So, for example, if you have any blocks on the road, you cannot move forward. And now you know traffic rules in Hyderabad, Secunderabad. If you see a green light, signal light, you can go. Orange light, look and proceed. If it is red, stop. అంతే. రెడ్ ఉంటే కూడా నేను వెళ్తానంటే ఏమవుతుంది? యాక్సిడెంట్. అవతల బండి వచ్చి కొడతానంటే పూర్తిగా వెళ్ళిపోతావు పోపు గారి దగ్గరికి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. So block simply means that your life has come to a total and complete stop. Total Complete. and complete stop. Not just stop. Total. ఎక్కడ ఏ పని కాదు, ఎక్కడ ముందుకు వెళ్ళలేవు, ఎక్కడ బాగా ఉండలేవు. You cannot be happy and prospered. You cannot move forward in anything. Business, anything, whatever you do, నువ్వు ముందుకు పోలేవు. పోయినా ఫలించవు. If block is there, you can go up to there and come back again. సమయం వేస్ట్ అవుతుంది కానీ ముందుకు వెళ్ళలేవు. చాలా కష్టం. Praise the Lord. Praise the Lord. Total stop. So you are not able to move forward even an inch. Signal light, ఇక్కడ బౌండరీ లైన్ ఉందనుకోండి, దీనికి ముందు వెళ్తావా? వెళ్ళం. వెళ్తే కెమెరా క్యాప్చర్ చేసుకుంటుంది, నీకు ఫైన్ పడుతుంది. పడిపోతుంది.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. Then we should call this kind of blocks as a delay, what do you say, like blocking spirit. సో ఒకటి ఏంటంటే డిలే డీమెన్స్, స్టాగ్నేషన్ డీమెన్స్, అండ్ వన్ మోర్ ఐ సెడ్, ప్రైజ్ ద లార్డ్, బ్లాక్స్ డీమెన్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద Praise the లార్డ్. Lord. కాబట్టి ఇవన్నీ కూడా వేరే వేరే వర్గాలకు, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్, దిస్ డీమన్స్ దే బిలాంగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సమ్ పీపుల్ ఆర్ సీయింగ్ మీ సర్ప్రైజ్డ్. బ్రదర్, ఇంత ఈ టాపిక్స్ అన్ని ఎక్కువ ఫాదర్ జోష్ మాట్లాడతారు. యూ కెన్ హియర్ ఫ్రమ్ బెంగళూరు, లోగోస్ రిట్రీట్ సెంటర్ నుంచి. కానీ నా టాపిక్ ఇది, ఆయన టాపిక్ డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ విల్ బి దేర్. వాట్ సిస్టర్ జూడ్, am I right or wrong? So my topic is different from Father Josh, and Father Josh's topic is different from my topic. Praise the Lord. Praise the Lord. So why I am telling you, praise the Lord, listen to me. Why I am telling you this means, what I am teaching you is absolutely 100% right. If you miss this, you will miss your blessings. So comparing to my preaching, if you listen Father Josh's preaching, you will get a knowledge, but in a different way, in a different blessing. అది వేరే రకంగా ఉంటుంది. అది వేరే రకంగా కుటుంబాల కోసం అలా తీసుకెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ద డిలే, స్టాగ్నేషన్, బ్లాక్స్ are the same. These three are different spirits. If see, Brother Benjamin is different, Sister Anna is different, Sister Dolly is different, and Sister Priscilla is different, Gautam is different. We are different demons. Right or wrong? రైట్ మేడం. Yeah, very nice. We are different demons, no? You are angels. Very good. Praise the Lord. Praise the Lord. Tandri Vandanam. తండ్రి వందనం. So, now in the Bible, there are lot of scriptures that backs up the delay and the stagnation and the block. One of the important scripture in the Bible, can you take your Bibles and read? Daniel chapter 10, verse 12 and 13. Daniel గ్రంథం 10వ అధ్యాయము వచనం 12. డానియల్ లాస్ట్ ఉంటుంది. He said to them, do not fear. From the first day, your words had been heard, and I have come. Verse 13. What they did? Opposed me. Praise the Lord. How many days? Who opposed? Kingdom of Persia. Who is this kingdom of Persia? Devil and demons. Who opposed? Who opposed? Angel Gabriel. Angel Gabriel ని ఎవరు ఆపారు? చదవండి సార్ తెలుగులో. సిరియా రాజు కుమారులు యుద్ధమునకు సన్నద్ధులై పెద్ద సైన్యమును పోగు చేసుకొందురు. అమ్మా, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం వచనం 10-12. అతడు తన విజయమును తాను పంపిన అసంఖ్యక సైన్యమును చూచి గర్వించుకొని, కానీ అతని విజయము ఎక్కువ కాలము కొనసాగలేదు. సిరియా రాజు వెదలిపోయి పూర్వం కంటే పెద్ద సైన్యమును పోగు చేసుకొనెను. తగిన తరుణమును లభింపునప్పుడు అతడు ఆయుధములతో కూడిన బృహత్ సైన్యముతో తిరిగి వచ్చెను. తర్వాత 14 చదవండి. అప్పుడు చాలామంది మీరు ఏ గ్రంథం ఎక్కడ చదువుతున్నారు సార్?
10-12 చదవండి ఫస్ట్. అతడు తన విజయమును తాను పంపిన అసంఖ్యక సైన్యమును చూచి గర్వించెను, కానీ అతని విజయము ఎక్కువ కాలము సాగకొనెను. అప్పుడు అతడు దానియేలు భయపడకుము. ప్రైజ్ ది లార్డ్. నేను చదువుతాను బ్రదర్. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలివి కొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు అరే మళ్ళీ తీసారేటండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. డేవిడ్ బ్రదర్. అంతటా అతడు నాతో, దానియేలు భయపడకుము, జ్ఞానమును బయటకు నీవు దేవుని ఎదుట వినయమును ప్రదర్శించిన మొదటి నాటి నుండి ప్రభు నీ మొర వినెను. దానియేలు ఏం చేశాడంటే మొదటి రోజే దేవుడి సన్నిధిలో వినయముతో విధేయతతో భక్తితో ఉన్నాడు. నీ ప్రార్థనను బట్టి నేను వచ్చి తిని పారసిక రాజ్యమునకు కావలి కాయు దేవదూత 21 నాళ్ళు నన్ను నిరోధించెను. ప్రైజ్ ది లార్డ్. నన్ను నిరోధించెను. నేను పారసిక రాజ్యమునకు కావలి కాయు దేవదూత 21 నాళ్ళు నన్ను నిరోధించెను. నేను పారసీకను ఒంటరిగా నుండుట చూచి నేను దేవదూతలతో ఒక మిఖాయేలు నాకు సహాయం చేశాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ద ఏంజెల్ గేబ్రియల్. హూ ఇస్ ది ఏంజెల్ గేబ్రియల్? గట్టిగా. Angel Gabriel is not a ordinary angel. Archangel. The angel will stand before the throne of God with full of authority. So this angel Gabriel, as sister said, messenger, archangel, this angel was chained by the demonic spirits. నేను ఇందాక బ్లాక్స్ అవన్నీ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ స్టాగ్నేషన్ అన్నాను. టోటల్ బ్లాక్. ఐ విల్ ప్రూవ్ హియర్. సో వన్ డే ప్రేయర్ వాజ్ ఆన్సర్డ్. ద వెరీ ఫస్ట్ డే వెన్ డానియల్ స్టార్టెడ్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్, ఎగ్జాల్టింగ్ ద లార్డ్, ప్రేయింగ్, దేవుడిని తన్నితో మోకరించి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడే ఏమైందంటే తన ప్రార్థనకు జవాబు వచ్చేసింది. వినండి జాగ్రత్తగా. నన్ను చూస్తున్నారా? మీకే సమాధానం తీసుకొచ్చాను నేను ఈరోజు. అవును అనుకున్న వాళ్ళు మాత్రం చప్పట్లు కొట్టండి. ద వెరీ ఫస్ట్ డే ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ యువర్ ప్రేయర్స్. సే ఆమెన్. ఆమెన్. మీ ప్రార్థనకు మొదటి రోజే జవాబు దొరికింది. దానియేలు ప్రార్థన కూడా మొదటి రోజు జవాబు దొరికింది. కానీ గాడ్ has sent his blessings to you right on the first day when you prayed. But the demons can block even your blessings. 21 days. మీ దీవెనలను సాతాన్ ఆపగలుగుతాడు. అవునా కాదా? ఎలాగంటే ఏంజిల్ గేబ్రియల్ ఆర్క్ ఏంజిల్ని ఆపాడు. రఫాయిల్ దూత సహకరిస్తే, when angel Raphael came and helped angel Gabriel, then angel Gabriel was able to move from there and come to Daniel on the 21st day and release the blessings. Till then angel Gabriel was chained. ఆపి పెట్టేసిండ్రు సైతాన్. మీరు నేనేమనుకుంటామంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తలేడు. మై లార్డ్, యు ఆర్ నాట్ లిస్నింగ్ టు మై ప్రేయర్. Brother is not praying. I am not praying. My prayers are not heard. నా జీవితంలో ఎప్పుడు వస్తుంది? Your breakthrough has stopped, but your prayers are answered.
మీ విడుదల రాలే కానీ మీ ప్రార్థనకు జవాబు దేవుడిచ్చి ఉన్నాడు. హీ హాస్ గివెన్ హీలింగ్, హీ హాస్ గివెన్ డెలివరెన్స్, హీ హాస్ గివెన్ ఎవ్రీ ప్రేయర్ ఆన్సర్. ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చి ఉన్నాడు, కానీ అది మీ చెంతకు రాలే. ఎందుకంటే పర్షియా, సాతాన్, ఆ దేశపు బాబులోని దేశం కోసం దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. సాతాను శక్తులను జయించడానికి కోసం, సాతాను రాజ్యాలను కూలగొట్టడానికి కోసం దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దానియేలు కోసం జవాబు దేవుడు ఇచ్చాడు. కానీ సాతాను రాజ్యాన్ని కూలగొట్టడానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. విల్ దిస్ డీమన్ అలౌ టు డిస్ట్రాయ్ హిస్ కింగ్డమ్? నో. సో డెఫినెట్లీ విల్ స్టాప్. సో మనల్ని అపోజ్ చేస్తున్నది, ఆపుతున్నది ఎవరు? సాతాన్ కింగ్డమ్ని కూలగొట్టే అంటాడా? దూతలు ఎవరైతే మన దీవెనలు తీసుకొస్తారో వాళ్ళని ఆపుతాడు. 21 days Daniel was struggling. 21 days he was praying. Praise the Lord. God has sent not an ordinary angel. సో దేవుడు మన కోసం సాధారణమైన దూతల్ని తన దగ్గర పెట్టుకోలేడు. అది శక్తివంతమైన దూతల్ని తన వద్దకు పెట్టుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ వందనం. అయినా కూడా ఏం చేస్తున్నాడు దానియేల్? దో ద Satan stopped Angel Gabriel from bringing the message, but Daniel did not stop his prayer. ఏమమ్మ పుష్ప, చల్లగుంది కదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేల్ చూడండి, దో ద బ్లెస్సింగ్ డిడ్ నాట్ కమ్, దో ద ఆన్సర్ డిడ్ నాట్ కమ్, బట్ హీ డిడ్ నాట్ స్టాప్ ద ప్రేయర్. వీ స్టాప్ ద ప్రేయర్. మనకు 4 వారాలు అయితే ఏమైతలేదు, స్టాప్. 5 వారాలు అయితే అస్సలు అయితలేదు. పోయి వేస్ట్, చాలా దగ్గర పోయినా నేను. దానియేలు ఇక్కడ తన సొంత జీవితం కోసం కష్టపడడం లేదు. హీ వాస్ ఫైటింగ్ ఫర్ ద నేషన్ టు బ్రింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సాతాన్ రాజ్యాన్ని కూలగొట్టి దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయాసపడుతున్నాం. ఆమేన్. కానీ మన జీవితంలో మనకు సంతోషం కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మై హంబుల్ రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఆన్సర్, బట్ డోంట్ స్టాప్ ద ప్రేయర్. ఆమేన్. ఎప్పుడైతే మనం ప్రార్థన ఆపేస్తామో నీ జవాబుకి ఇంకా అస్సలు జవాబు వచ్చే అవకాశము ఉండదు, కోల్పోతాము. Praise the Lord. You will lose the answer. Even if his delay is going on, ఆలస్యమైన దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అదే విధంగా మనం ప్రార్థన చేయాలి. బాగా వినండి. 1 Thessalonians 2వ అధ్యాయం, 1 Thessalonians chapter 2, 1 Thessalonians 1 Thessalonians రాసిన లేఖ 2వ అధ్యాయము వచనము 18, verse 18. 1 Thessalonians chapter 2, verse 18. కావున తిరిగి మిమ్ము లేవనని కోరితిని, పౌలునైన నేను. మళ్ళీ చదవండి. కావున తిరిగి మిమ్ము చెరవేలనని కోరితిని, పౌలునైన నేను అనేక పర్యాయములు వెనుదిరిగి మీ యొద్దకు పోవలనని ప్రయత్నించి తిని, కానీ సైతాను నాకు అడ్డుపడెను. ఎవరు అడ్డుపడ్డాడంట? సైతాను. దేనికి అడ్డుపడ్డాడు? మనం ముందరికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో Paul was trying to move forward. Who was stopping him? Praise the Lord. For we wanted to visit you, and I, Paul, tried more than once, but Satan prevented us. Who wanted to visit Thessalonians? పౌలు. Paul wanted to visit. పౌలు గారు తెస్సలోనిలో ఉన్న దేవుని బిడ్డల్ని, సంఘాలను, చర్చెస్ని కలవాలని, దేవుళ్ళు అభివృద్ధి పరచాలని, వాళ్ళలో ఉన్న బలహీనతలు తొలగించాలని, బాధపడకుండా వాళ్ళు ఉండే విధంగా వారిని దేవుని యొక్క దీవెనల చేత దీవించబడాలని
పౌలు గారు కోరుకుంటే సాతాను అడ్డగించిండంట. ఎవరిని? పౌలుని. ఇప్పుడు మీది నా సంగతి ఏంటంట? ఈడ కూర్చొని కూడా అడ్డగిస్తున్నాడు. చల్లగుంది. ఆడ కూర్చున్నారు, ఈడ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే చల్లగా ఉంటుంది. కష్టాల్లోనే మనము అలర్ట్గా ఉంటాం, సుఖాల్లో అలర్ట్గా ఉండం. అందుకే వేడి ఉండాలంటాం. మేము పాడడానికి ఇది వేడి ఉండాలి, మాట్లాడడానికి ఇది వేడి ఉండాలి. ఇక్కడ వేడి లేకపోతే మేమేమీ చేయలేము. ఇక్కడ గాలి చల్లది తగలకూడదు మాకు. దేవుని ప్రణాళిక ఆగిపోతుంది ఇక్కడ చల్లగా తగిలితే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో హూ వాస్ స్టాపింగ్ పాల్? సైతాన్. ఎవరు? సైతాన్. ఈ రోజు వరకు ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? సైతాన్. ఎంత మెల్లిగా చెప్తున్నామ్మా, అంత ప్రేమ ఉంది మీకు. ఎవరు ఆపుతున్నారు? సైతాన్. అంతేనా? ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? కొంతమంది అని పనులు ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన అంటే మనకు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో many a times the people of God, they try to bring glory of God into our lives, but Satan stops. సాతాను ఎలా ఆపుతాడు? ఇప్పుడు ఇలా బాగా ఒక బోధకుడు వచ్చి మనకు బోధిస్తుంటే మనం నిద్రపోతే ఆయన చెప్తాడా? చెప్తాడా? చెప్పడు. మనం వినకపోతే చెప్తాడా? చెప్పడు. చూడు, సైతాన్ రెండు కొమ్ములు పెట్టుకొని రావద్దు, మీ కళ్ళ నుంచి వస్తే చాలు. మీరు జవాబు ఇవ్వకుండా కూర్చుంటే మనసు వస్తుందా బోధించడానికి? అయితే ఎవరు పని చేస్తున్నారు మీ ద్వారా? ఇవన్నీ మనం అనుకుంటాం, ఓ ఇట్లా వస్తాడు అన్నమైకిల్లాగా అని మనం అనుకుంటాం. అట్లా రాడు. సింపుల్ బై యు ఆర్ నాట్ రిప్లైయింగ్, నాట్ రెస్పాండింగ్, హీ విల్ మేక్ యూ డమ్. డోంట్ ఆన్సర్. నీ అబుడతా ఒక అనుకో, ఆమె ఉల్లతా ఎక్కువ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎంతమందికి టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంది, సంతోషంగా ఉంది? సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారు. ప్రైజ్ ద లార్డ్. సో టెక్నికల్గా మరి అదేవిధంగా బిబ్లికల్గా 100% సాతానికి మన జీవితంలో డిలే, స్టాగ్నేషన్, బ్లాక్స్ వేసే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నేనేదో స్టోరీ చెప్తలేను మీకు. ఎలా మన జీవితంలో డిలే తీసుకొస్తాడు, ఎలా బ్లాక్స్ తీసుకొస్తాడు. సో టెక్నికల్లీ ఆల్సో ఇఫ్ యూ టేక్, ఇట్ ఈస్ దేర్. అండ్ బిబ్లికల్లీ ఆల్సో ఇఫ్ యూ టేక్, ఐ హావ్ గివెన్ యూ 2 verses. Am I right or wrong? Yes. 2 వచనాలు ఇచ్చారు. సాతాను, సెయింట్ పౌల్ ఎవరు? హూ హాజ్ రిటన్ 7 gospels. నేను ఎవరి గురించో చెప్తలేను. హూ హాజ్ రిటన్ 7 gospels. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమ్ హూ హాజ్ బీన్ బ్లాక్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద Praise the లార్డ్. Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. So there are many areas of our life can be under delay or under stagnation or under blocks. So we all need to come out of it in this era. Praise the Lord. Praise the Lord. సో ఈ యొక్క పరిస్థితి నుండి మనందరి జీవితంలో ఆలస్యం అవుతుందా లేదా? అవుతుంది. గట్టిగా అవుతుంది. అధిక ఆలస్యం అవుతుందా లేదా? అవుతుంది. అనేక విధాలుగా బ్లాక్స్ అంటే ఆగిపోయిన కార్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కొన్ని ఇల్లు ఆగిపోయి ఉన్నాయి కట్టకుండా, అవునా కాదు? అవును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో మనందరి జీవితంలో మనకేం కావాలి? విడుదల కావాలన్నా వద్దా? కావాలి. వి ఆల్ నీడ్ డెలివరెన్స్ ఫ్రమ్ దిస్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో యు నో there is a kingdom and a well organized kingdom of demons. సాతాన్ది సాధారణమైన కింగ్డమ్ కాదు. ఇవాళ ఆఫీస్ పెట్టినాం రేపు తీసేసినాం అని కాదు. జీడిమెట్ల మే లగాయే, ఫిర్ అభి బాల్ నగర్ మే లగాయే, అట్లా కాదు. ఇప్పుడు కొంతమంది సికింద్రాబాద్లో కొన్ని రోజులు పెడతారు, అవునా కాదు? దాని తర్వాత ఏడబెట్టమంటే బోన్పల్లి మే లగాయ అంటారు, ఆ తర్వాత తీసేసిన అంటారు.
ఏమంటావు సిస్టర్ బొమ్మినా? తీసేసి ఇలాగా మనం పెడతాం తీస్తాం అట్లా కాదు. వెల్ ఆర్గనైజ్డ్ ఆఫీసెస్ దే మెయింటైన్. హూ? సైతాన్. Satan. ఆమేన్. అంటే షిఫ్ట్ గారు వాళ్ళు గన్పండ్రి నుంచి బోరబండ నుంచి గన్పండ్రి 4 రోజులు ఈడ ఉండడం 4 రోజులు కాదు. దే ఆర్ ఎస్టాబ్లిష్డ్. ఈ ఏరియా నాదంటే నాదే. అయ్య కూడా కదపలేడు దాన్ని. నువ్వు కదిలిపోవాలి కానీ ఆడ కదలడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదు? అవును. చాలా మంది అంటారు, ఎంతో మంది గన్పౌండర్ వచ్చి వెళ్ళిపోయినారంట, మేము గీడ్నేజ్ వచ్చినాం. కొద్దిగా సౌండ్ తగ్గించి. వెల్ ఎస్టాబ్లిష్డ్ డీమెన్స్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. వెల్ ఆర్గనైజ్డ్ అండ్ దే హ్యావ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఎవరికి? సైతాన్ డెమిన్స్. సాతాన్కి ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సాతాన్కి. అలా స్పిరిచువల్గా కూడా ఉంది. నేను స్పిరిచువల్గా మాట్లాడతలేను, బిబ్లికల్గా హోలీ స్పిరిట్ గురించి నేను మా సబ్జెక్ట్ మాట్లాడతలేను. ప్రైజ్ ద లార్డ్. Praise the సో Lord. సాతానికి ఉంటే పరిశుద్ధాత్మ దేవునికి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి? చాలా. ఆమేన్. ఆమేన్. Amen. నేను ఒక్క డిపార్ట్మెంటే చాలా హైదరాబాద్. ఆమేన్. Amen. సో అలాగా వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో there is a department of delay, there is a department of stagnation, there is a department of blocks. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం నేను ఫెయిల్ అయ్యే విధంగా చేసిండనుకో, డిలే ఎంటర్ అయిపోయినట్టే మీ జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ డీమన్స్, నాట్ 1 or 2. ప్రైజ్ ద లార్డ్. Praise the Praise the Lord. Lord. అబ్బా, నాలో కూడా ఒక్క సైతాన్ వచ్చిందాక పోయింది. ఒక్కటే కాదమ్మా, కొన్ని కోట్లు కొన్ని లక్షలు ఉన్నాయి. సో దేర్ ప్రైమరీ అసైన్మెంట్ ఈస్ టు అటాక్ ఏ బోర్న్ అగైన్ చైల్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ సాతాన్ మిలియన్స్లో ఉన్నా, కోట్లలో ఉన్నా కూడా ఈ సాతాన్ అతి ముఖ్యమైన కార్యం, అతి మొట్టమొదటిగా నిర్ణయం తీసుకున్న కార్యం చేసే తీర్తా అన్న నిర్ణయం ఏంటంటే సైతాన్లది. ప్రతి ఒక్కరు ఎవరైతే యేసేని నమ్ముకున్నారో వాళ్ళ జీవితంలో ఆలస్యం తీసుకొస్తే చాలు, వాళ్ళు అలాగే ఫ్లాట్ అయిపోతారు. ఆడే ఏదైనా మన జీవితంలో ఆలస్యం అయితే మనం ముందుకు పోకుండా ఉంటే ఏమవుతుంది? ఆడనే కూలి. ఆ ఇల్లు ఎప్పుడు స్టార్ట్ చేసినామో ఏమో కానీ అక్కడి నుంచి ఏ పని డిలే. 1 delay is enough to stop everything in your life. Everything. All the progress. So once delay comes, stagnations will come. Stagnations, once if it is come, then comes block. ఆలస్యం వచ్చిందా? లాంగ్ ఆలస్యం వస్తుంది. లాంగ్ ఆలస్యం వచ్చిందా? బ్లాక్ వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో క్రైస్తు యేసుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క దుష్టుని యొక్క కార్యం ఏదో రకంగా వాళ్ళ జీవితంలో ఆలస్యం వేయాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ ఆలస్యం వేయాలంటే బ్రదర్ మీ మైక్ తీసుకొని నా దగ్గరికి రండి, నేను ఒక మాట చెప్తాను. అమ్మ వాల్యూమ్ పెట్టమ్మ దానికి. ప్రైజ్ ద లార్డ్. Praise the సో Lord. మీ అందరికీ తెలుసు బ్రదర్ బెంజమిన్, ఒకసారి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. Praise Praise the the Lord. Lord. సో ఆలస్యం గురించి నేను చెప్పినా కదా, చెప్పినా లేదా? చెప్పిండ్రు. నేను నిన్నగాక మొన్నటి గురించి చెప్తా. 2 days 3 days బిఫోర్. సో బ్రదర్ వాళ్ళ కొడుకు లండన్లో ఉంటాడు. అవునా? అవును బ్రదర్. లండన్లో ఉంటాడు. సో బ్రదర్ వాళ్ళ కొడుకు విజయ్, వాళ్ళ కోడళ్ళు అభిషా లండన్లో ఉంటారు. అయితే ఇది ఎవరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. వాళ్ళ కుటుంబంలో సాక్ష్యం కాబట్టి దేవుడిని మహిమపరచడానికి నేను చెప్పేస్తున్నా. చెప్పాలన్నా వద్దా? చెప్పండి బ్రదర్. ఆ? చెప్పండి. మళ్ళీ ఇంకొకరు వింటున్నారు ఏమనంటే, ఎవరేమన్నారు? ఎవరేమన్నారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద Praise the లార్డ్. Lord. అయితే ఎందుకంటే కొంతమందికి తెలియకుండా కొన్ని ఉంటాయి చుట్టాల్లో, అవునా కాదా? నేనైతే ఫ్రాంక్గా ఉంటామా, నేను ఎవరికి భయపడా, నాకు అందరు చుట్టాలే. అయితే ఏమైందంటే బ్రదర్ వాళ్ళ కొడుకు వాళ్ళ యొక్క మనమరాల యొక్క ఫస్ట్ హోలీ కమ్యూనియన్ ఉంది లండన్లో. సో బ్రదర్ వెళ్ళాలన్నా వద్దా? వెళ్ళాలి కదా.
అయితే వీళ్ళ కొడుకు ఏం చేసిండు, ఇన్విటేషన్ పంపించిండు. ఎవరికి ఎవరికి నా తండ్రికి. ఎవరికి తండ్రికి ఆ, తండ్రికి ఇన్విటేషన్ పంపిస్తే తండ్రి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. వెనస్డే వెళ్ళాలి. ఎవరు? బ్రదర్ బెంజమిన్. ఎప్పుడు వెళ్ళాలి? వెడ్నెస్డే వెనస్డే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇన్విటేషన్ తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి ఆయనకు డేటు టైం 2 o'clock ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైంది? 2 o'clock గట్టిగా 23 వెనస్డే. ఎప్పుడు? 2 o'clock టైం అడిగలే, ఎప్పుడు అడిగినా నేను. ఏ రోజు? బుధవారం బుధవారం ఆ? ఏ టైం? 2 o'clock ఇక్కడి నుంచి సౌండ్ వినిపిస్తలేదు నాకు ముందు నుంచి. ఏ రోజు? మీకు తెలియదా? పోనీ తెలుగులో బుధవారం చెప్పండి ఇప్పుడు గట్టిగా. ఎన్ని గంటలకి? వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఏమైంది నువ్వు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బ్రదర్ గారు చెప్పిన దాని ప్రకారము మా బాబు లండన్లో ఉన్నాడు కాబట్టి మా మన్మరాల యొక్క ఫస్ట్ హోలీ కమ్యూనియన్కి నన్ను ఇన్వైట్ చేశారు. డాడీ నువ్వు రావాలి ఎట్లయినా అని చెప్పి గత 15 రోజుల ముందుగా నాకు ఇంటిమేషన్ ఇచ్చాడు. అయితే ఆ 15 రోజులలో డాక్యుమెంటేషన్ ఏదైతే తయారు చేయాలో అవన్నీ చేసి నాకు స్కానింగ్ చేసి పంపించారు అన్నీ. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో డాడీ, నీకు డేటు పాస్పోర్ట్ వీసా కొరకు స్టాంపింగ్ 23rd ఏప్రిల్ బుధవారం 2 గంటలకి నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ నీకు వీసా స్టాంపింగ్ అవుతుంది అని చెప్పారన్నమాట. సరే అనేసి ఇక ఆ డాక్యుమెంట్స్ నేనేం చేశానంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫోన్లో పంపించారు కాబట్టి అవన్నీ జిరాక్స్ చేసుకుంటా గత 10 రోజులుగా తిరుగుతూనే ఉన్నా. అన్నీ దొరుకుతున్నాయి, పాస్పోర్ట్ దొరికింది, అన్నిటి స్కానింగ్ చేసి బాబుకి పంపిస్తూనే ఉన్నా. అన్నీ పంపించుకుంటూ ఉన్నా. చేసిన అంత అయిపోయాక 21st రోజు అన్నీ రెడీ చేసుకోమని మళ్ళీ మా బాబు ఫోన్ చేసి నాకు చెప్పాడు, డాడీ ఏది ఉన్నా లేకున్నా నేను అన్నీ పంపించినా, నువ్వు మాత్రం పాస్పోర్టు ఇంకేమైనా వేరే డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంటే చేస్తే అవి దగ్గర పెట్టుకో, ఒకవేళ ఆఫీస్లో నీకు అడిగితే అవన్నీ చూయించు, లేదంటే పాస్పోర్ట్ మాత్రం దగ్గర కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పాడు. సరే అనేసి మేము ఈ వారం రోజుల నుండి అన్ని జిరాక్స్లు పాస్పోర్ట్ కూడా స్కానింగ్ చేసి పంపించాను. 21st రోజు నేను సరే అన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ కూడా నా దగ్గర పెట్టుకుందామని నేను పెట్టుకున్నప్పుడు అన్నీ దొరికినాయి కానీ పాస్పోర్ట్ దొరుకుతుంది. పాస్పోర్ట్ లేదు. అరే ఇక ఆ కొండని తవ్వి ఎలుకని తీసిన విధంగా ఇల్లంతా సదరేసినాం. మా పిల్లలు మన్మరాళ్ళు మేమందరం కలిసి మనం ఏదైనా పండుగ వస్తే చేస్తే ఏ విధంగా అయితే మా ఇల్లంతా చదువుతామో ప్రతి ఒకటి అల్మారాలు అవి బెడ్ కింద దాని కింద దీని కింద ఎక్కడ దేవులాడిన చోటే లేదు. అంటే దొరకని చోటే లేదని దొరకని ఎక్కడైతే దొరుకుతలేదు అక్కడ అంతా అన్ని వెతికినాం, ఎక్కడ దొరికితలేదు. 21st అయిపోయింది. 22nd రోజు మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. 9 to 7:30 నైట్ ఈవినింగ్ వరకు కూడా ట్రై చేసినాను. మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 7:30 PM వరకు వెతికిండ్రు. ఏంటిది? పాస్పోర్ట్ దొరకట్లేదు. అరే ఏంటబ్బా ఇన్ని అన్నీ ఉన్నాయి, ఎక్కడ పోయింది అనేసి మళ్ళా జిరాక్స్ ఆఫీస్కి ఎక్కడైతే స్కానింగ్ చేశానో వాడిని అడగడము వీడిని అడగడం, ఎక్కడ అడిగినా కానీ దొరకలేదు ఎక్కడైనా కానీ దొరకలేదు. అరే ఏం చేయాలని చెప్పి బ్రదర్కి ఫోన్ చేశాను. ఎవరికి ఫోన్ చేసిండ్రు? బ్రదర్ ప్యాట్రిక్ గారికి ఫోన్ చేశాను. బ్రదర్కి ఫోన్ చేసి, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, హ్యాపీ ఈస్టర్ బ్రదర్ అన్న. అరే నువ్వు హ్యాపీ ఈస్టర్ 2 రోజులు అయిపోయినాక చెప్తున్నాయి అంటే అసలు నీ సంగతి ఏంటి, నీ సంగతి చెప్పు ముందు ఏం జరిగిందని. నాకు హుషారుగా చెప్తున్నాడు, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ హ్యాపీ ఈస్టర్. నేను హ్యాపీ ఈస్టర్ ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. ఇప్పుడు నీ మతలబేటిది చెప్పమన్నా, ఎందుకంటే నువ్వు నాకు హ్యాపీ ఈస్టర్ చేయడానికి ఫోన్ చేయలే. పీపుల్ థింక్ దట్ sometimes God will not reveal why they are calling. అది కాదు. సో నేను అడిగినా, నువ్వు మతలబ్ ఏంటిది నాకు, ఫస్ట్ యూ టెల్ మీ ద మతలబ్ వై యూ కాల్డ్ మీ.
నో హ్యాపీ ఈస్టర్ ఈజ్ గాన్. లేలే ఓలు ఉంటుందంట. నేను సచిన్ రోజు పుట్టినరోజు ఆ రోజే బిలేటెడ్ వద్దు నాకు, ఆ రోజే కావాలి. ఇప్పుడు నీ మతలబ్ ఏంటంటే అప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు. అప్పుడు నేను బ్రదర్ నాకు అడిగినప్పుడు, బ్రదర్ ఇట్లా పాస్పోర్ట్ నేను వీసా స్టాంపింగ్ కొరకు వెళ్ళాలి, కానీ అన్ని డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి కానీ పాస్పోర్ట్ దొరకట్లేదు ఇంట్లో అని చెప్పాను. అవును, అప్పుడు కూడా నేను చెప్పిన నాకు ఇవన్నీ నాకు తెలుసు. నీ కొడుకు ఇన్విటేషన్ పంపించిండు. చెప్పు. నీకు ఏమేమి జరిగిందో, ఇంటర్వ్యూ ఎప్పుడుంది, నీకు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, స్టాంపింగ్కి వెళ్ళాలి, అవన్నీ నాకు తెలుసు. కాకపోతే నీకు పాస్పోర్ట్ దొరకలేదు కదా, నీకు పాస్పోర్ట్ ఆఫీస్ నుండి ఏ కవర్లో అయితే డెలివరీ నీకు జరిగిందో అదే కవర్లో నీ దగ్గర ఉంది, అది ఎక్కడ నువ్వు దేవుడు ఆడుకో అని చెప్పారు. వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమైందా? లేదు. అయితే ఈ బ్రదర్ నన్ను అడిగారు ఫోన్ చేసి, బ్రదర్ నా పాస్పోర్ట్ దొరకలేదు. నేను చెప్పాను కదా నువ్వు ఏ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాకు తెలుసు, నీ కొడుకు నీకు ఇన్విటేషన్ పంపించింది నాకు తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే నీకు పాస్పోర్ట్ దొరకలేదు కదా, నీకు ఏ కవర్లో అయితే పాస్పోర్ట్ డెలివరీ అయ్యిందో, పాస్పోర్ట్ నుంచి పాస్పోర్ట్ వస్తుంది కదా పాస్పోర్ట్ ఆఫీస్, అదే కవర్లో నీ పాస్పోర్ట్ ఉంది, నువ్వు తీసుకోపో అన్నా. అయితే ఆ రాత్రి అంతా వెతికిండ్రు, దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ డే 23rd రోజు మార్నింగ్ మా మన్మరాళ్ళు మేమందరం కలిసి మళ్ళీ ట్రై చేసినాం, చూద్దాం ఎక్కడ పోయిందనేసి. నేను ఏదైతే ఫైల్ చూసానో ఆ ఫైల్లోనే ఉంది, కాకపోతే కనిపించట్లేదు అది. ఆ ఫైల్ చెప్పిన నేను, ఫలానా ఫైల్లో నీ పాస్పోర్ట్ ఉంది, నువ్వు తీసుకోపో అన్నా. అయితే మా మన్మరాలు బెస్సి చార్మి అని ఆమె వస్తూనే అదే సేమ్ ఫైల్ తీసి ఈ కింద ఇదే కవర్ అండి, ఇది పాస్పోర్ట్ ఆఫీస్ నుండి వచ్చిన కవరు. అయితే ఈ కవర్ కింద ఖాళీ కవర్, ఈ బ్రౌన్ కవర్ కనిపిస్తుంది అన్నమాట. దాంట్లో అరే ఏం తాత ఇగో ఇక్కడ ఉంది కదా పాస్పోర్ట్, అరే ఎక్కడుందమ్మా నాకు కనిపించట్లేదు అంటే, అరే ఇదేంటి ఇక్కడ ఉంది కదా అనేసి తీసి ఇచ్చిందన్నమాట. ఇటు కొడతలేరు చెప్పండి, వీళ్ళు బాగా నిద్రపోతున్నారు. ప్రైజ్ ద ఈ లార్డ్. పాస్పోర్ట్ కొరకే నేను ఎంతగానో అదేనా. ఇప్పుడు దానికి మళ్ళీ బాబుకి చెప్పిన 23rd రోజు మార్నింగ్, సనే ఇట్లా విజయ్ నాకు ఇట్లా పాస్పోర్ట్ దొరికిపోయింది బేట, మరి ఏం చేయమంటున్నా అంటే, లే డాడీ నువ్వు నైట్ చెప్పినావు కదా దొరకలేదు, మిస్ప్లేస్ అయిందనేసి. అయితే నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసి ఎక్స్టెండ్ చేసిన నీకు స్టాంపింగ్ కొరకు 29th ఏప్రిల్కి నువ్వు వెళ్ళాలి మళ్ళీ. అవన్నీ మాకు వద్దు కానీ నువ్వు ఎప్పుడైనా వెళ్ళు. డిలే. సేమ్ కవర్ బ్రదర్ చెప్పిన కవర్ ఇదే. నాకు కవర్ కూడా వద్దు, డిలే ఆల్సెమ్. ఎస్. ఇప్పుడు చెప్పండి. చూసారా, ఆయన 23వ తారీఖు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకుండా పాస్పోర్ట్ అక్కడే ఉంది, కుటుంబంలో ఉంది, అదే కవర్లో ఉంది, వచ్చిన ఆ కవర్ ఈయన పెట్టిన కవర్లోనే ఉంది, కానీ ఆయనకు దొరకలే. ఇలా ఆలస్యం చేస్తారండి మీ జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. సో బ్రదర్ని దీవించును గాక. ఆమేన్. పాస్పోర్ట్ వల్ల థ్యాంక్ యూ. వెళ్ళిపోయినా లండన్కి, ఇక మళ్ళీ రాకు మా దగ్గరికి. థ్యాంక్ యూ. వెళ్ళిపో. ప్రైజ్ ద లార్డ్. మరి సిస్టర్ అన్నా మైకిల్ కూడా ఇలాంటి పాస్పోర్ట్ కేసులోనే నాకు దగ్గర అయింది. నెవీన్ అని ఒక ఆయన పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడు యుఎస్లో. ఆయనకు చెప్పిన, మీ ఫ్రెండు నీ రూమ్ నుంచి బయటికి వస్తున్నాడు, పాస్పోర్ట్ తీసుకొని వస్తున్నాడు, పోయి పట్టుకోపో తీసుకోపో అన్న. పెద్ద టెస్ట్ మనీ ఇచ్చిండు ఆయన. ప్రైజ్ ద లార్డ్. డిలేనండి, హౌ డీమెన్స్ డిలే. కాబట్టి భక్తులు వెంబడి ఉంటాడు. దోస్ హు వర్షిప్ గాడ్, హీ విల్ బి బిహైండ్ ద ప్రీచర్స్. దోస్ హు ఆర్ growing in the spirituality, in the spirit, he will be behind them. ఈ లోకరీతిగా జీవిస్తున్న వ్యక్తులతో ఆయనకేమి పని లేదు, అస్సలే ఉండదు వాడికి. ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ ఆయన జోబులో ఉన్నారు కాబట్టి. అండ్ హీ నోస్ ద పర్సన్ హూ ఈజ్ ఒబీడియంట్ టు గాడ్, ఒబీడియంట్ టు ద కమాండ్మెంట్, ఒబీడియంట్ టు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద హోలీ స్పిరిట్ గైడ్స్ హిమ్. He will be very close to them, putting all the delays, stagnations and blocks. వాళ్ళ జీవితంలో అనేక రకాలుగా చాలామంది అంటారు, ఇగో ఈయన వల్లనే యాడికి పోవడం అయితే లేదు, ఈయన వల్లనే ఏం చేయడానికి అయితే లేదు, ఈయన వల్లనే నా జీవితం నాశనం అయిపోయింది. ఒక బ్లాక్ పెట్టిండు, ఒక స్టాగ్నేషన్ పెట్టిండు, ఒక డిలే పెట్టేసి.
ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So, my dear people of God, every born again child who is obedient to God will come across of delay. ఇది ఛాలెంజ్ వాడిది. మీరు అనుకోకండి నేను పవర్ఫుల్, నేను ఇది, నేను అది. సమ్టైమ్స్ యూ మే థింక్ ఇమోషనలీ నేను చేయగలుగుతా. నువ్వు చేయగలిగిన దాన్ని కూడా ఆపేస్తాడు. యూ థింక్ ఇట్ ఈస్ యువర్ కెపాసిటీ. ఈ పెళ్ళి నేను, ఇది ఇల్లు నేను, ఈ మినిస్ట్రీ నేను. నో, ఈ విల్ వీ నీడ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. Amen. అన్నిట్లో దేవుడే ఉండాలి. ఆమేన్. దేవుడు ఎక్కడైతే లేడో అక్కడ వీడి రాజ్యం నడిచిపోతుంది. మన జీవితము నాశనం చేసేస్తాడు వీడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో పీపుల్ దోస్ హు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, హీ విల్ డెఫినెట్లీ, అండ్ దోస్ హు ఆర్ కాల్డ్ బై నేమ్. చాలా మంది వర్షిపర్స్, చాలా మంది ప్రేయర్ వారియర్, వాళ్ళ జీవితంలో ఎన్నో ఆబ్స్టికల్స్ ఉంటాయి, ఎన్నో బ్లాక్స్ ఉంటాయి, ఎన్నో డిలే కానివ్వరు. ఎందుకు? సిస్టర్ లలిత నిలబడండి. ఎన్నిసార్లు మీరు రాకుండా ఆగిపోయినారు ఇంట్లో? చాలా చాలా సార్. చూడండి, షీజ్ ఎ ప్రేయర్ వారియర్. ఎందుకు ఆపిండ్రు? ప్రేయర్ వద్దు. వేరే ప్రోగ్రామ్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే, బోరబండ పోవాలంటే, గన్పొడరి పోవాలంటే, చూడండి, మల్కాజిగిరి పోవాలంటే కలిసిపోదాం. అట్లా కూర్చోండి. చూడండి, హీ విల్ స్టాప్, హీ విల్ ప్రూవ్. ఎందుకు ఇలాంటి వాక్యాలన్నీ తీస్తున్నానంటే, ఎందుకు అవుతుంది నాకు తెలియాలి. వై ఆమ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా ప్రజల్లో, ఎందుకు నాకు అర్థమైతలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది Praise the లార్డ్. Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. వందనం. సో దోస్ హూ హ్యావ్ సమ్ స్పెషల్ కాలింగ్. ఇప్పుడు సహోదరి జూడ్ని తీసుకుందాం, సిస్టర్ జూడీని, మరియా బ్రుట్టన్, ఇద్దరిని తీసుకుందాం. ఇద్దరు ఫ్రెండ్స్. దే గో రైట్ రౌండ్ ద వరల్డ్. ఇక్కడే కాదు, రైట్ రౌండ్ ద వరల్డ్. బ్రదర్ ఐఎమ్ ఇన్ సోమన్ లోగస్. బ్రదర్ ఐఎమ్ ఇన్ లూర్ద్, లండన్లో ఉన్నా. బ్రదర్ నేను ప్యారిస్లో ఉన్నా. బ్రదర్ నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. బ్రదర్ నేను ఆ చర్చ్లో ఉన్నా. ఎవ్రీ టైమ్ దే విల్ గో ఆన్ టెక్స్టింగ్ మీ. బ్రదర్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మినిస్ట్రీ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. దే హ్యావ్ ఎ స్పెషల్ కాలింగ్ ఆఫ్ విజిటింగ్ అండ్ ట్రావెలింగ్ యాజ్ ఎ పిల్గ్రిమేజ్ ప్రేయర్ వారియర్స్. ఇప్పుడు వాళ్ళిద్దరిని లేపడిగితే దే టు హ్యావ్ డిలేస్, దే టు హ్యావ్ ఆబ్స్టికల్స్. దే ఆర్ సో మచ్ ప్రేయర్ వారియర్. ఐ నో దెమ్ పర్సనల్లీ. నాకు తెలుసు వాళ్ళు ఏంటిదో. బట్ స్టిల్ ఆఫ్టర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్, ట్రావెలింగ్ సో మెనీ ప్లేసెస్, పిల్గ్రిమేజ్ ప్లేసెస్, బీయింగ్ స్పాయిష్, హోలీ, నీతిమంతులు, అన్యాయం చేయని బతుకుతారు. ప్రతిసారి దూరం ఉంటారు పాపానికి. బికాస్ ఐ నో దెమ్ సిన్స్ ఇయర్స్, నాట్ 1 day 2 day. స్టిల్ డిలే ఈస్ ట్రబుల్డ్. జోక్ కాదు నా మాటలు మీరు తీసుకుంటే. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ సింప్లీ ఐఎమ్ సేయింగ్. బట్ దోస్ హు ఫాలో క్రైస్ట్, దే విల్ బీ అటాక్డ్ బై డిలే, లాంగ్ డిలే అండ్ బ్లాక్స్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Say loudly, praise the Lord. Praise the Lord. So some special assignment. So his both eyes are always upon the people, watching them day and night. ఇలాంటి వ్యక్తుల వెనుకట్ల రేయింపగులు. ఒక మాట చెప్తాను, మీ కుమారుడు మంచి ప్రార్థన వీరుడు అనుకోండి, వాడి మీద 2 కళ్ళు ఉంటాయి. ఏముంటది? 2 కళ్ళు. అయితే చిన్న పిల్లల మీద 2 కళ్ళు. చిన్న పిల్లలు ఏదో పడిపోతారని మనకు తెలుసు. పెద్దోళ్ళు మనం ఏమై ఉండాలి? జాగ్రత్తగా. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు ప్రార్థనలో ఉంటే తల్లిదండ్రులు ఇంకా అధిక ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే నా పిల్లోడు వెనకట్లా వీడు ఉంటాడు. ఇది తల్లిదండ్రులకు తెలియదు ఈ రోజు వరకు. నేను చెప్తున్నాను ఇప్పుడు. దే థింక్ మై సన్ ఈజ్ ఎ ప్రేయర్ వారియర్. నా కూతురు, అన్న మైకిల్ని అడగండి, నా కూతురు మంచిగా పాట పాడుతుంది, ఆమె జీవితం నాశనం చేస్తాడు ఆడు కొన్ని రోజులు పోతే. Many are in the prayer, they are tempted, they are destroyed. Their lives are going to come back, down, go back.
బ్యాక్ టు ద ప్రివిలేజ్ అంటారు కదా, ఎదిగిన జీవితం, ఎదుగుదల ఉన్న జీవితం కిందికి రాబోతుంది. డిలే, స్టాగ్నేషన్స్, బ్లాక్స్ ఆర్ గోయింగ్ టు కమ్. దే డోంట్ రియలైజ్ దట్. సమ్టైమ్స్ ఐ వాంట్ దెమ్, దే టేక్ ఇట్ ఈజీ. నా పిల్లలు ఎదుగుతున్నారంటే, see in my ministry when people growing, I should grow or go down. I should grow. Otherwise I will fall down. They will also fall down. వాళ్ళు పడిపోతారు, నేను పడిపోతాను. నేను అనాయిటింగ్లో ఎక్కువ అయితేనే ఆ అభిషేకం వాళ్ళకు ఉంటుంది. లేకపోతే వాళ్ళు పడిపోతారు, నేను వాళ్ళు పడిపోతే నేను పడిపోతా, నేను పడిపోతే వాళ్ళు పడిపోతారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Praise the Lord. Lord. సో సమ్ టైమ్స్ నా కొడుకు ప్రార్థన చేస్తున్నాడు, నా భర్త ప్రార్థన చేస్తున్నాడు, నా భార్య నో, ప్రే. డానియల్ డిడ్ నాట్ స్టాప్ ద ప్రేయర్. దో డిలే వాస్ దేర్, స్టాగ్నేషన్, లేట్ డిలే వాస్ దేర్, బ్లాక్ వాస్ దేర్. ఏంజిల్, ఆర్కేంజిల్ Gabriel was stopped by the demons. Saint Paul was stopped by the demons. I'm repeating, why? To put in your mind, he will stop. Your daughter will stop. Your whole progress will stop. Your growing in physical and spiritual will stop. Every prosperity will stop. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఆగిపోతావో, శారీరకంగా పూర్తిగా ఆగిపోతావు. పూర్తిగా. దిస్ ఈజ్ హౌ డీమన్స్ డిస్ట్రాయ్. చాలా చురుగ్గా ఉండాలి. కొద్దిగా ఏదైనా బ్యాలెన్స్ అవుట్ అవుతుందా, ప్రభువా ఏమైతుంది, వై, వాట్ హ్యాపెండ్, ఎనీథింగ్ రాంగ్, ఇమ్మీడియట్ క్లారిఫికేషన్ షుడ్ బి దేర్. అదర్వైజ్ యూ విల్ ఫాల్ ఇన్ ఏ great problem, my dear people of God. Praise the Lord. Praise the Praise Lord. the Lord. How to delay their life. ప్రతి ఒక్కరి జీవితంలో రెండు కళ్ళు వాళ్ళ మీద ఉంచి అలా చూస్తుంటాడు. మొమ్మిన జీవితంలో, అమ్లా జీవితంలో, ఆంజలినా జీవితంలో, వారి యొక్క కుటుంబ సభ్యులు ఇమేలియా జీవితంలో ఎలా డిలే తీసుకురావాలి, ఏ ప్రణాళిక పెడితే డిలే తీసుకురావాలి. ప్రైజ్ ద లార్డ్. Praise Praise the the Lord. Lord. ప్లాన్ చేస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్. Praise Praise the the Lord. Lord. So Satan is very much interested in the people who are redeemed, who are saved, who are washed by the precious blood of Jesus. ఎవరైతే యేసు రక్తం చేత కడుగబడ్డారో, రక్షణలోకి వచ్చారో, వారి జీవితంలో ఆలస్యము, అధిక అవసరం అయిన ఆలస్యం, పూర్తి ఆలస్యం, పని జరగని ఆలస్యం, ఆ యొక్క ఆలస్యం వాడు చేసి పెడతాడు. So interested in redeemed by the blood of Christ. Praise the Lord. Praise the Lord. అందరు చెప్పాలండి, praise the Lord. Praise the Lord. Those who are sanctified by the Holy Spirit of God and baptized by water and spirit, to them he will bring all this problem. నీటి వలన, ఆత్మ అభిషేకం వలన బ్యాప్టిజం ఎవరైతే పొందుకున్నారో వారికి ఇలాంటి ఆలస్యం, అధిక ఆలస్యం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. And those who are sanctified by the Holy Spirit of God, their life is completely monitored by the satanic spirits. పరిశుద్ధాత్మ ఎవరైతే కలిగి ఉన్నారో చేతులు లేపుతారా? నాలో పరిశుద్ధాత్మ, దోజు పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా? ఉన్నారు వాళ్ళు. పూర్తిగా ఎత్తుదాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మీ వెనకట్ల సైతాన్ ఉంటాడు. బ్రదర్, నా పెళ్ళి అయితే లేదు, నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడతలేదు, నాది ఎంగేజ్మెంట్ కుదరట్లేదు, మొన్నటి వరకు అయిపోదాం అనుకుంది, ఇప్పుడు పోస్ట్ పోన్ అయిపోయింది. డిలే. సాతాన్ నిన్ను వదలడు. నువ్వేదో బాగున్నా నేను ఇప్పుడు నడిచిపోతుంది అనుకుంటాం. ఆ రీతిగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So he has various department and functions to cause as much as damage, to bring damage and delay in our life. ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయడానికి, ఎంత ఆలస్యం చేయాలో అంత ఆలస్యం చేయడానికి సాతాన్ ఖచ్చితంగా ప్రణాళిక మన జీవితంలో కలిగే ఉంటాడు. నేనేమేం చెప్పినా ఇప్పుడు లాస్ట్ పాయింట్లు రెండు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎంత నాశనం చేయాలో అంత అంత నాశనం చేయడానికి.
ఇప్పుడు ఒక ₹1,00,000 ఉందనుకోండి, దాన్ని ఖర్చు పెట్టినంత వరకు తొందరగా ఇట్లా అవుతుందా? సిస్టర్ నన్ను చూడండి. ప్రైజ్ మీ పక్కలో కొద్దిగా షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇటు అమ్మ ముందే ఇచ్చేస్తుంది ఈమె. ఎంతో హుషారున్నారు చూడు, కళ్ళు మూసుకొని ఇంతసేపు ఉంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వమని టక్కుమని తెరిచి ఇచ్చేసింది షేక్ హ్యాండ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చూడండి, మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు తొందరగా ఇట్లా కావాలి, అట్లా కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలని ఇది ఉన్నదంతా అయిపోయినంత వరకు ట్రై చేసి 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 అన్నీ చేసినా ఏది కాలేదు. అలసిపోయినా అంటాం. అవునా కాదు? అయ్యయ్యో చేతుల డబ్బులు పోయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చేసిండా? చేసేసి బర్బాద్ చేసిండా? చేశాడు. ఎంతమంది ఇట్లా బర్బాద్ అయ్యిండ్రు? ఒక్కరైనా చేతులు లేపండి, దేవుడి మళ్ళీ దీవించిన కాదు. మా ఆండ్రూ బ్రదర్ ముందు లేపండి గట్టిగా, బ్రదర్ ఆండ్రూ కొడదాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూసారా, ఆడ బర్బాద్ చేసేసిండు, బర్బాద్ చేసింది, ఆలస్యం కూడా చేసేసిండు. చేసిండా లేదా? చేసిండు. తెలివి సైతాన్ని చూడు. మనం ఇట్లా ట్రై చేస్తున్నా, నువ్వేం బ్రదర్ ప్రేయర్ చేసేది? నాకు ఈ దెబ్బతో అయిపోతుంది చూడు. బ్రదర్ గమ్మును కూర్చొని ఉంటాడు. బ్రదర్కి తెలుసు అడుగున్నది కూడా ఖాళీ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బ్రదర్ ఏ కవర్లో పాస్పోర్ట్ పెట్టింది నాకు తెలుసు అంటే, ఇప్పుడు రేపు లండన్ పోతాడా లేదా నాకు తెలియదా? తెలుసు. చెప్పమంటారా వద్దా? ఎంతో ఆశ ఉంది నీకు, సొంత బావ అంత కడుపుమంటలా నీకు? ఆల్రెడీ ఆమె కాలిపోయిందిలే. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా హీ విల్ ట్రై టు డ్యామేజ్ ఆల్ యువర్ ప్రాపర్టీ, ఆల్ యువర్ వెల్త్ అండ్ యువర్ హెల్త్. దట్స్ వాట్. ఇఫ్ యు ఆర్ నాట్ స్పిరిచువల్లీ గ్రోన్, ఫిజికలీ ఆల్సో యూ విల్ నాట్ గ్రో. అందుకే అన్న, ఆధ్యాత్మికంగా లేకపోతే శారీరకంగా పడిపోతాం మనం. చూడడానికి బాగుంటాం డాలీలాగా, డబల్ కమిట్టా ట్రిపుల్ కమిట్టా లాగా. మా సర్పస్ సిస్టర్ని డాలీని ఇద్దరిని పంపిస్తే చాలు, ఇట్లా టాంటడా నెక్స్ట్ ఇయర్ సోల్జర్ వాళ్ళే చేస్తా. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఇయర్ అంతా లేడీస్ సోల్జర్స్ ఉంటారు మన ఫ్యాషన్ ప్లేలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ Praise ది the లార్డ్. Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు డ్రెస్సులు ఎట్లుంటాయి మేము వేసుకుంటే. వాళ్ళకి అదే ఆలోచన ఫస్ట్ పోయింది చూడు. ఏం సిస్టర్ సరుపా కరెక్టా కాదు? నేను అది వేసుకుంటే ఎట్లుంటా? ఎట్లుంటారు మీరు? క్లెమెంట్ మీద చూసి పారిపోతాడు. పోనీ ఈ జీవితంలో మళ్ళీ రాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరం చెప్దాం ప్రైజ్ ది లార్డ్. Praise Praise the Lord. But when you hold to the commandment of our Lord Jesus Christ, వాడు ఇవన్నీ తీసుకొని వస్తాడు. నాశనం, ఆలస్యం, సదా ఆలస్యం మరి మన జీవితంలో కాకుండా అన్ని రకాలుగా ప్రయాసపడతాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ, తండ్రి దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే మనం ఎత్తి పట్టుకుంటామో, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. and through the faith and hope in our King and Lord, we can overpower every satanic resistance and delay and stagnation. ఈ ఆలస్యం, అధిక ఆలస్యం, మరి అదేవిధంగా టోటల్ బ్లాక్స్ ఏదైతే మన జీవితంలో ఈ సాతాను తీసుకొచ్చాడో, దేవుని ఆజ్ఞలు మనం ఎత్తుపట్టుకొని దేవుడు చెప్పిన ప్రతి ఒక్క కార్యాన్ని ఏదైతే మనం పూజ తప్పకుండా చేస్తుంటామో, ఈ సాతాను శక్తులన్నిటినీ, ఆలస్యాన్ని, అధిక ఆలస్యాన్ని కాకుండా పూర్తిగా ఆపే ఆ సైతాన్ శక్తులను మనం లయపరచవచ్చు. మనము సర్వనాశనము చేయొచ్చు. చేయొచ్చు. మీకు సంతోషం లేకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా జీవితంలోనే ఎన్నో రకాలుగా ఇలాంటివి వచ్చినాయి. డిలే, లాంగ్ డిలే, టోటల్ బ్లాక్స్ కూడా వచ్చినాయి. మీకు తెలుసు కదా, కొన్ని రోజులు 2-3 నెలలు మినిస్ట్రీ ఆగింది. అవునా కాదు? అవును బ్రదర్. చూడండి. సో రకరకాలుగా నా జీవితంలో, కానీ నేను తెలుసుకోలేకపోయాను ఇది ఎవరు. కొన్నిసార్లు నేను అనుకుంటాను ఇది అయ్యింది కదా, అందుకే. ఇది ఎందుకు అయ్యింది? ఇది అయ్యిందాన్ని బట్టే ఇది అయ్యింది కదా. ఇది అయ్యినట్లు ఎవడు చేసిండు? ఫస్ట్ మనం వాడిని పట్టుకోవాలి. ఇది దేనివల్ల అయ్యింది? మనుషులను ఉపయోగించి నా జీవితంలో ఈ యొక్క బలహీనం తీసుకొచ్చిండు సైతాన్.
So how Satan comes, how he uses people, you should be very cunning and very sharp. సో ఒక వ్యక్తి తన మాటలు ఏదైనా ఉండనివ్వండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. ఫ్రమ్ వేర్ హీ విల్ కమ్ వి డోంట్ నో, బట్ హీ విల్ కమ్ టు పుట్ ఏ డిలే ఇన్ అవర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరు చెప్దాం ప్రైజ్ ది లార్డ్. Praise Praise the the Lord. ఇంకా నేను ముందుకి ఈ సెక్షన్ అయితూ మన మినిస్ట్రీలో నాకు జరిగిన డిలే, మరి నాకు జరిగిన చాలా కాలపు ఆలస్యము, మరి అదేవిధంగా నా జీవితంలో మినిస్ట్రీలో ఎలాంటి బ్లాక్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఈ వాక్యం నేను ముందుకు చెప్తూ ఉంటే మీకు అర్థమయ్యే విధంగా బోధిస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నౌ ఐ విల్ టెల్ యూ సమ్ సైన్స్. కొన్ని చిహ్నములు ఇస్తాను, గుర్తులు. ఏ విధంగా అయితే మీ జీవితంలో ఈ యొక్క ఆలస్యము అఫెక్ట్ అవుతుంది, అంటే ఆలస్యం ఏ విధంగా మీ జీవితంలో ఉత్పత్తి అవుతుంది, లేదా ఉన్నది, లేదా కాబోతుంది, అవుతుంది, అయ్యింది అని మీరు తెలుసుకోగలుగుతారు. సమ్ సైన్స్ ఐ విల్ టెల్ యూ, విత్ దట్ యూ విల్ నో, ఎస్, ఇన్ మై లైఫ్ సమ్ డిలేస్ ఆర్ దేర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్తగా, అంటే కొత్తగా కాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా యూట్యూబ్ ఛానల్ని ఆన్ చేయండి. మీకు ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ అందరికీ దొరకవు. ఫోన్ ఒక్కరు తీస్తలేరు చూడు షేర్ చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. సో షేర్ చేయగలిగితే చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే దేవుని బిడ్డలకు చాలా అవసరం. దోస్ హు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దోస్ హు ఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ, దే రిక్వైర్ మోర్ దెన్ జస్ట్ బిలీవర్స్, బికాస్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సందేశాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎప్పుడైతే ఇలాంటి మెసేజెస్ మనం పంపుతుంటామో వాళ్ళు కూడా ఎన్కౌంటర్ అవుతారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. దే విల్ ఆల్సో కమ్ టు నో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు మన జీవితంలో కొంతమందికి ఇంతవరకు ఆలస్యం ఉండొచ్చు, అవునా కదా? అవును. ఎంతమంది జీవితంలో ఉంది? అందరిలో ఉంటుందిలేండి ఆలస్యం. కొంతమంది ఆలస్యం అంటే వాళ్ళకి అర్థమే కాదు ఎందుకైంది. సో కొంతమందికి ఇంతనే ఎత్తుతారు, నాకు కనిపిస్తలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Praise Lord. the Lord. ఇప్పుడు ఆలస్యం అయితే అందరి జీవితంలో అయ్యింది. ఏ ఆత్మ ఉన్నట్టు? డిలే ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ ఉంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఇప్పుడు మీరందరూ డాక్టర్ దగ్గరికి పోయిన వాళ్ళే కదా, ఎవరన్నా పోలేదా డాక్టర్ దగ్గరికి? అందరు పోయినరా? మరి ఎవరు చెప్తలేరు? అందరు పోయినామో బ్రదర్ అని చెప్పండి. అందరి పైన బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. డాక్టర్ దగ్గర పోగానే, ఇప్పుడు మా బ్రదర్ గౌతమ్ డాక్టర్ దగ్గర పోగానే బ్రదర్ ఏం అడుగుతారంటే ఏమైంది అని అడుగుతారు డాక్టర్, అవునా కాదా? అవును. అయితే మీరేం చెప్తారు? కడుపు నొప్పి, తల నొప్పి, మనకున్న ప్రాబ్లం చెప్పు. ఏం ప్రాబ్లం చెప్తారు ఫీవర్, అది చెప్పు. తల నొప్పి, ఫీవర్, గిడ్డినెస్ వస్తుంది, కడుపులో నొస్తుంది. ఫీవర్, ఫీవరు, గిడినెస్, తలనొప్పి, తింటే వాంతులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తుంది. దొడ్డికి వస్తలేదు, అవునా కాదా? అవును. షుగర్, బీపీ. షుగర్, బీపీ మనం చెప్పాం. చెక్ చేసినాక చెప్తారు. తల తిరుగుతుందని చెప్పింది సిస్టర్ విక్టోరియా, అవునా కదా సిస్టర్? అవునా కదా? సరుకు మారారా, ఇట్లా. సో ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే మీకు క్లియర్గా అర్థం కాడని. ఇన్ని సిమ్టమ్స్ పట్టుకొని తల తిరుగుతుంది, ఆకలేస్తలేదు, నోరు సేదుగుంది, కడుపులో తిప్పినట్టుంది, కడుపులో ఇట్లుంది అట్లుంది, ఇవన్నీ. సో వెన్ యూ సే వాట్ సిమ్టమ్స్ యూ హ్యావ్, అకార్డింగ్ టు దట్, దాన్ని పట్టుకొని డాక్టర్ మిమ్మల్ని చెక్ చేసి టెస్ట్ చేసి దాని మీద మీకు మందులు ఇస్తాడు,
అవునా కాదు? అవును అవును బ్రదర్. ఎస్ ఆర్ నో? Yes. brother. ఎస్ అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారు. సో దే స్టడీ యువర్ సిమ్టమ్స్ అండ్ వేరియస్ సిక్నెసెస్ దే ఫైండ్ అవుట్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఈ సిమ్టమ్స్ వల్ల అనేక రకమైన ప్రాబ్లమ్స్ మీలో ఉంటాయి. ఒక తలనొప్పి అంటే మామూలు తలనొప్పి కాకపోవచ్చు, అది వేరే ఎన్నో రకాలుగా తలనొప్పులు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. Praise Praise the the Lord. Lord. సో ఈ సిమ్టమ్స్ని బట్టి సో యూ విల్ సే దట్ ఐ హ్యావ్ హెడేక్, ఐ హ్యావ్ రన్నింగ్ నోస్, ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్, ఐ హ్యావ్ ప్రాబ్లమ్ అండ్ దట్ అండ్ దిస్. సో బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ a doctor will give you a meditation, a medicine, because through the symptoms a doctor will be able to identify what bacteria or what virus is causing that problem. ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ మీ జీవితంలో ఆ యొక్క ప్రాబ్లం తీసుకొచ్చింది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. లార్డ్. సో అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని సిమ్టమ్స్, కొన్ని సైన్స్ మనము చూడగలగాలి, తెలుసుకోవాలి. తెలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే, అరే ఇప్పుడు సర్ది అయిందంటాం, ఎట్లా తెలుసు? సర్ది అయిందంటే ఎట్లా తెలుస్తుంది? ఒకటే అడిగినండి, వేరేం చెప్పకండి. Sneezy nose. Sneezy nose. ఆ? ముక్కు చీదడం. ఎంత చీదినా, పోదు. ముక్కు పూసినా పోదు. కార్తనే ఉంటుంది. దాన్ని ఏమంటారు? Sneezy. కోల్డ్. ఆ? సర్ది. ఈ తెలుగులో చెప్పండి అమ్మ, అందరు కలిసి ఏమంటారు? సర్ది. అది హిందీ అయ్యా. జలుబు. జలుబు. ఈయన తెలుగు కూడా రాదు చూడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో తెలుగులో ఏమంటారు? జలుబు. జలుబు. హిందీలో ఏమంటారు? సర్ది. ఇంగ్లీష్లో ఏమంటారు? నీజీ నోజ్. మరి రెండోది ఏదన్నా ఇలా వెంటనే తెలుసుకునేది ఏదన్నా ఉందా? దగ్గు. దగ్గు. ఇంకొకటి కాఫ్. నెక్స్ట్ సర్దికి మనం సాధారణంగా బయటికి ఎక్కువ పోము, అవునా కాదా? అవును brother. దగ్గుంటే. ఇంకొకటి ఉంది బయటికి పోకుండా, ఫీవర్ వచ్చినా పోతాం, తలనొప్పి. అది వచ్చిన ఎవరన్నారు? అది ఏంటిది? అది ఎట్లా తెలుసు? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చూసారా? అర్థమవుతుందని నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను. అవును brother. అట్లా ఏ సాతాన్ మిమ్మల్ని పీడిస్తుంది మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలుగుతారా? క్యాన్ యూ టెల్ దట్? నో. am I right or wrong? Yes, right. ఇది కూడా అలా తెలుసుకోవాలి. ఒక క్రిస్టియన్, ఒక ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఇదా, అప్పుడే కదా దాన్ని అటాక్ దానికి తగిన మందు తీసుకోవచ్చు, అవునా కాదు? అవును brother. ఎందుకంటే మనకు ఇప్పుడు జలుబు అంటే పలానా టాబ్లెట్, లూజ్ మోషన్స్ అంటే తెలుసు. ఇప్పుడు ఎవరినైనా 10 సార్లు పోగానే ఏమడుగుతారు? లూజ్ మోషన్సా? ఈమె ఏమైనా డాక్టరా? ఆక్షి 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 అని 3 సార్లు, అమ్మా నీకు సర్ది అయిపోయిందమ్మా, నేను నీ దూరం ఉంటా అంటారు, అవునా కాదా? అవును. దే నో దిస్, దెన్ వై కాంట్ దే టెల్ వాట్ ప్రాబ్లమ్, వాట్ డీమన్ ఈస్ దేర్ ఇన్ సిస్టర్ పుష్ప? ఆమెలో ఈ డీమన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని ఎందుకు చెప్పలేకపోతున్నా? జనరలీ యూ సే దిస్ ప్రాబ్లం, దట్ ప్రాబ్లం, దానివల్ల దీనివల్ల, కానీ ఈ ప్రాబ్లం ఎందుకు చెప్పలేకపోతున్నా? ఇప్పుడు నేను బ్రదర్ది పాస్పోర్ట్ ఇంట్లోనే ఉందండి అని వాట్ మేడ్ నాట్ టు గెట్, అది దొరకకుండా ఏం చేసిందంటే డిలే, ఆయన పోవడంలో డిలే కావాలి. అదే క్రిటికల్ పొజిషన్లో ఉంటే ఆయన ఫ్లైట్ మిస్ అయ్యేది, ఆయన ఫస్ట్ రికమెండ్కి వెళ్ళేవాడు కాదు. ఎంత నిరాశ, ఎంత బాధ, అవునా కాదా? అవును brother. చూడండి, అలా ఎన్నో అవకాశాలు ఎందరో జీవితంలో ఇలా పోయింది. ఒక దైవజనుడు ఉన్నాడు కాబట్టి, ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ వాస్ దేర్, సో ఇమీడియట్లీ హీ వాస్ ఏబుల్ టు రివీల్, గో చెక్ దట్ ఫైల్, ఇట్ ఈస్ దేర్. Amen. అదర్వైజ్ కాకపోతే ఆ ఫైలు వాళ్ళు ఏమనుకునే వాళ్ళు తెలుసా? మేమంతా వెతికినాం 3 days దొరకలే అని వదిలేసేవారు. సెయింట్ పీటర్ లాగా రాత్రంతా చేపలు పట్టినాం దొరకలే,
వాళ్ళు మళ్ళీ వెతికే వాళ్ళు కాదు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ బ్రదర్. మళ్ళీ వెతకరాళ్ళు, ఎందుకంటే అన్నీ చూసినామంటారు. కానీ ఎప్పుడైతే బ్రదర్ చెప్పిండు అన్నాడో ఖచ్చితంగా ఉంటుంది. కరెక్టా కాదా? ఎస్ బ్రదర్. బ్రదర్ చెప్పిండు కాబట్టి మనం వెతుకుతాం. దే అగైన్ వెంట్ అండ్ సర్చ్డ్. ఇన్ ద సేమ్ వే పీటర్ ఆల్సో డిడ్, బికాస్ జీసస్ సెడ్, బికాస్ యూ సే ఐ విల్ గో ఇన్ టు ద సీ. Yes. హీ వెంట్, హీ గాట్ లాట్ ఆఫ్ ఆమేన్. ఫిషెస్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, this is connected to Jesus in the scripture. Amen. So according to the commandment, when you do, God will break that delay. ఆ యొక్క శాపాన్ని ఏదైతే బ్రదర్ జీవితంలో డిలే తీసుకొచ్చిందో వాటిని దేవుడు విరగొడతాడు. ఆమేన్. సో ఆయనకు తెలుసు, బ్రదర్ని అడిగితే బ్రదర్ చెప్తారు. అట్లా అని ఇంట్లో బంగారం పోయింది బ్రదర్, 10 రూపాయలు పెట్టినా ఎవడో కొట్టేసిండు అని నాకు ఫోన్లు చేయకండి తల్లి, మీకు దండం పెడతా. మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. సో మనం ఎక్కడున్నాం? డాక్టర్ దగ్గర ఉన్నాం. ఏం చెప్పింది డాక్టర్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో సిమ్టమ్ ని బట్టి దెన్ యు ప్రే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో వెన్ యూ ప్రే, ఈ డాక్టర్ ఏ విధంగా అయితే అంటే సారీ ఏ జబ్బులు ఏ విధంగా అయితే మీకు తెలుసో అదే విధంగా మనకు ఏ దుష్టుడు మన జీవితంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏ సాతానుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు, ఏ సాతాను వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో ఆ యొక్క సాతాను పేరెత్తి మనం ప్రార్థన చేయగలగాలి. సిస్టర్ షెరిల్ ఉందనుకోండి, ఆమె పేరెత్తి పిలిస్తే కదా ఆమె పలుకుతుంది. ఎస్ బ్రదర్. అవునా కాదు? అవును బ్రదర్. సిస్టర్ షరల్ని పోయి విక్టోరియా 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 అంటే విక్టోరియా ఆడ బండెక్కి పోతుంది. అరే సిస్టర్, దట్ డే ఐ కాల్డ్ యూ మెనీ టైమ్స్, యూ డి నాట్ టెల్. వాట్ డిడ్ యూ కాల్? ఐ వాస్ కాలింగ్ విక్టోరియా. ఐ ఆమ్ నాట్ విక్టోరియా. విక్టోరియా దట్ బ్లాక్ వన్, షీ వెంట్ ఆఫ్. ఐ ఆమ్ ఫేర్. హూ దట్ బ్లైండ్ లేడీ? గుడ్డిదా, ఆమె కళ్ళద్దలు వేసుకు. కళ్ళద్దలు అంటే గుడ్డొల్లుతాయి, అవునా కాదా? ఎట్టే కంటే చెప్తారా లేదా? అట్లనే కళ్ళద్దలు వేసుకుంటే ఏమనుకుంటాము? అట్లా. సో కాల్ బై నేమ్, యూ షుడ్ నో ద నేమ్ ఆఫ్ ద డీమెన్. యూ షుడ్ నో విచ్ కేటగిరీ ఇట్ ఈస్. ఏ సంఘానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు పోపు గారి యొక్క సంఘం చెప్పిండు కదా, ఫలానా అవును. ఫౌండేషన్కి చెందినవారని, ఆర్గనైజేషన్కి. అట్లా మనకు తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో దెన్ యు ప్రే, దెన్ యువర్ ప్రేయర్ లైఫ్ మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ డీలింగ్ విత్ దిస్ డీమన్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. So many a times we are not able to get the breakthrough is because our prayers are very general. Our prayers are very జనరల్. మన ప్రేయర్ ఎలా ఉండదు? సాధారణంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఈ జనరల్ ప్రేయర్స్ డు నాట్ గివ్ us any result in the warfare or in our daily life. Our prayer needs to address to certain spiritual entities. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. చూడండి, మన ప్రేయర్ ఎలా ఉంటుందంటే, ప్రభువా నా భర్తను దీవించు. ఎవరిని? నా భర్త. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు చేయండి. మీ భర్త, మీ కూతురు, మీ కొడుకు. రోజు మా కొడుకు కోసం ఎంతసేపు చేస్తున్నాం ప్రార్థన? యాడికి మోగని ప్రభువా నా కొడుకు దీవించు ఊగుతూ. అవునా కాదా? అవునా కాదా? అవును. చేసిన వాళ్ళు చెప్పండి. కొడుకు, కూతురు. అవునా కాదా? అవును బ్రదర్. కూతురు కోసమే ప్రార్థన చేసిన వాళ్ళు చేయలేపండి. కొడుకుల కోసం చూడండి. ఈ వీళ్ళకి వేరే ప్రేయర్లే లేదు. ఇంకా ఈ ఆడికి పోయినా అదే నా కొడుకుని దీవించి, నా కూతురుని దీవించు. చూడండి, ఇది జనరల్ ప్రేయర్. దీన్ని ఏమంటారు? General సాధారణమైన ప్రార్థన, మనం రోజు చేసే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో అవర్ ప్రేయర్ నీడ్ టు అడ్రస్ టు ద సర్టన్ స్పిరిచువల్ ఎంటిటీస్. సో కొన్ని దుష్ట దురాత్మ శక్తులు ఉన్నాయి.
కొన్ని మాంత్రిక శక్తులు ఉన్నాయి, కొన్ని చీకటి శక్తులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు భయమన్న సైతాన్ శక్తి ఒక వ్యక్తిని పట్టుకొని పీడిస్తుంది. నీ కొడుకుని పట్టుకొని భయమన్న సైతాన్ శక్తి పీడిస్తుంది అనుకోండి. ఫియర్ ఆఫ్ సేటన్, ద ఫియర్ ఆఫ్ విచ్ డీమన్ ఇస్ పుల్లింగ్ యూ బ్యాక్ యువర్ సన్? ద ఫియర్. Afraid. భయమన్న సైతాన్ శక్తి మీ కొడుకుని వెనక్కి లాగుతుంది. ఇప్పుడు నీ కొడుకుని దీవించు, ఆశీర్వదించు, తొందరగా పెళ్లి కానీ అంటున్నావు. నువ్వు ప్రార్థన ఏం చేస్తున్నావు? జనరల్ ప్రేయర్, లోకరీతిగా ప్రేయర్, ఉద్యోగం దొరకాలి, పిల్లలు కావాలి, అది చేస్తున్నావు. కానీ ఆయనను పీడిస్తున్న సైతాన్ ఏది? Fearness. భయం. సో ఏదైనా ముందుకు వెళ్ళకుండా ఆపుతుంది? ద సేటన్ ఆఫ్ ఫియర్. సో ఏదైతే సాతాన్ అతన్ని ఆపుతుందో, ఏ సాతాన్ అయితే ఆయన జీవితంలో బ్లాక్ వేస్తుంది. ఇప్పుడు చాలామంది కుటుంబంలో భర్తలు రాత్రి కాగానే మంచిగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు అవునా కాదా? ఎంతమంది ఇంట్లో చేస్తారు స్పెషల్ ప్రేయర్? సాయంత్రం కాగానే 7 తర్వాత. డాలి వాళ్ళ డాడీ అయితే సాటర్డే సండే సామరాణి చేస్తాడు. నేను ఆ ప్రేయర్ చెప్తలేను, మీ ఆయన చేసే ప్రేయర్. వాళ్ళ డాడీ ఈ ప్రేయర్ చేస్తాడు, మీ ఆయన కూడా చేస్తాడు. వెరీ గుడ్, క్లాప్ హ్యాండ్స్. కొంతమంది ఎత్తుతలేరు సిగ్గుకి. సో వాళ్ళ కోసం పోయి ప్రభు ఆయనను దీవించు, ఆశీర్వది. ఆయనలో వేరే సైతాన్ ఉంది. ఏ సైతాన్? అది ఏమంటారు సిస్టర్? నాకు అర్థమవుతలేదు. బాటిల్ సైతాన్. ఆ సైతాన్ గురించి మనం ప్రార్థన చేయక, ఆయనను దీవించు, ఆశీర్వదించు, లాంగ్ లైఫ్ ఉండాలి, పింఛన్ జీతం నెల నెలకు రావాలి నాకు. మనం లాంగ్ లైఫ్ దేనికి అడుగుతాం? బాగుంటే కదా, ముత్తైదుగా ఉంటా, నేను బాగా కూర్చొని తినొచ్చు, జీతం చేస్తాడు. ఆయన కోసం కాదు, జీతం కోసమైనా ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలా మంది అట్లా కాదులే, కొంతమంది. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ షుడ్ నాట్ ప్రే. ఐ డోంట్ సే యూ డోంట్ ప్రే జనరల్ ప్రేయర్. ఈ జనరల్గా ప్రార్థన చేసేది ప్రార్థన చేయండి, నేను చెయ్యొద్దు అంటలేను. కీప్ ఏ సపరేట్ టైం ఫర్ ఇట్. బట్ క్యాచ్ ద డీమన్. దొంగొండి పట్టుకో. ఏ దోస్తుతో తిరిగితే నీ కొడుకు పాడైపోతున్నాడు, ఏ దోస్తుతో తిరిగితే నీ భర్త పాడైపోతున్నాడు, ఏ దోస్తు తిరిగితే నీ కూతురు పాడైపోతుందో వాడిని పట్టుకో, వాడిని బైండ్ చేయి, వాడిని తగిలే. సచ్ కైండ్ ఆఫ్ స్టాబిటైజ్ ప్రేయర్స్ వీ హ్యావ్ టు ప్రే. డోంట్ ప్రే జనరల్ ప్రేయర్ ఫర్ ద స్టాబిటైజ్ ప్రేయర్. నలగొట్టి చితగొట్టే ప్రార్థనకి నువ్వు దీవించు ప్రార్థన చేస్తుంటే వాడు అక్కడే ఉంటాడు. దేవుడు దీవించడానికి వెనకాడడు. గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ, బట్ ద థింగ్ ఈజ్ సంబడి ఎల్స్ ఈజ్ బ్లాకింగ్. దానిని దేవుడు దీవించడానికి ఏంజిల్ గేబ్రియల్ని పంపించాడు. ఫరీసీ ఆ సాతానుడు మధ్యలో వచ్చి ఫరిసీ ఆపేశాడు. ఎవరిని? గ్యాబ్రియల్ దూతని. అదేవిధంగా మన ప్రార్థన కూడా ఆపేస్తాడు. సో వీ షుడ్ ఆ రీతిగా ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మీరు చూడండి, చాలా వరకు నేను విడుదల ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తాను? ఆ క్యాన్సర్ అన్న రోగాన్ని, ఆ దుష్ట శక్తిని తొలగించు అంట. టేక్ అవే దట్ క్యాన్సర్ డిమనిక్ స్పిరిట్ లార్డ్, ఐ సే. హూ బ్రాట్ దట్ క్యాన్సర్? దట్ స్పిరిట్ ఐఎమ్ అడ్రెస్సింగ్. ఆ తాగుడన సాతాన్ శక్తిని తొలగించు, ఆ ఆటంకాలను విరగొట్టు అంట. హూ బ్రింగ్స్ డిలే అండ్ బ్లాక్స్, ఐఎమ్ సెండింగ్ దోస్ డీమన్స్ అవే. సో లైక్ దట్ అడ్రస్సింగ్ టు ద కరెక్ట్ పర్సన్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ ప్రేయర్. సో మనం ఏం చేస్తుంటామంటే రోజు ఏ ప్రార్థన చేస్తుంటాం? దీవించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు. అదైతే కరెక్టే, చాలా కావాలి మనకి. కానీ ఏదైతే నాశనం చేస్తుందో ముందు, ఇప్పుడు ఇందులో ఒక రంధ్రం ఉంది. రంధ్రం మూస్తామా, నీళ్ళు పోస్తామా? ముందు రంధ్రము, మూస్తాం. ఆ తర్వాత నీళ్లు పోస్తాం. నువ్వు ఆశీర్వాదాలు తీసుకొస్తావు అంటే రంధ్రం నుంచి పోతూ. పోతూనే ఉంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు అవసరం ఉందని మనం తీసుకొస్తున్నాం, అవునా కాదా? ఇందులో వేస్తే ఏమవుతుంది? పోతుంది. మొన్ననే తెచ్చిన 1,00,000 అంటాం, మరి ఆడపోయింది ఏమో, ఖర్చు అయింది అంటాం, అంతే. వచ్చిందా 1,00,000? వచ్చింది. పోయిందా? పోయింది. ఏడపోయింది? ఎక్కడ? తెలియదు. అందుకే అడ్రస్ టు ద కరెక్ట్ పర్సన్. ఇప్పుడు మీరు లెటర్ వేసిన అడ్రస్ కరెక్ట్ ఉంటే కదా లెటర్ చేరుతుంది. అదేవిధంగా ఈ ప్రార్థన చాలా ముఖ్యం. సో ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని బలహీనపరుస్తున్నాడో ఆ వ్యక్తిని మీరు
ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the సో Lord. యేసు నామములో ఆ శక్తులన్నీ ఈరోజు మన జీవితం నుంచి తొలగిపోవాలి. ప్రైజ్ ది Amen. లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రతి ఒక్క బైండింగ్ని, ప్రతి ఒక్క సంఖ్యలను మనం విరగొట్టాలి, కరెక్ట్గా అడ్రస్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఏ దుష్టుడు వచ్చి మన జీవితంలో నాశనం చేయాలని, మనల్ని బలహీనపరచాలని ప్రయాసపడుతున్నాడో వారిని అడ్రస్ చేసి మనం దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వచనాలను ఎత్తిపట్టుకొని వాడి నుంచి మనం విడుదల పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise Praise the the Lord. Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే సాతాను జనరల్ కమాండ్ వినడు, జనరల్గా మాట్లాడే భాష. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇప్పుడు ఒక ఆర్మీ ఆయన గేట్ దగ్గర ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి చెప్తే వింటాడా? నేను పోతా. అదే వాళ్ళ కమాండర్ నుంచి ఫోన్ వచ్చింది అనుకో, మన షటప్ కొడతాడు. అవునా కాదు? అవును సో ఆ స్టైల్లోనే రావాలి ఆయనకి, కమాండర్ దగ్గర నుంచి రావాలి, హయ్యర్ అథారిటీ దగ్గర నుంచి. ఎప్పుడైతే యేసు నామంలో ఆ అథారిటీతో వాడిని విరగొడతామో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా యేసు వందనం. దేవా వందనం, యేసు దేవా వందనం. పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసు ఆరాధన, యేసు ఆరాధన. పావనాత్మ దేవ ఆరాధన. పావనాత్మ దేవ ఆరాధన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో కొన్ని సైన్స్ మీకు చెప్తాను. అంటే ఏ ఆత్మ మిమ్మల్ని పట్టి పీడిస్తుందో మీరు అర్థం చేసుకునే కొన్ని మాత్రం చెప్తాను, మిగతాయి మీరే పట్టుకోండి. సరేనా? అర్థం కాలే? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది బ్రదర్. పట్టుకుంటారా మిగతాయి మీరు? ఆ? మరి ఇవి కూడా మీరే పట్టుకోండి, క్లోజ్ చేసేస్తా నేను. నేనేమన్నా కొన్ని నేను చెప్తా, మిగతాయి నేను పట్టుకుంటాను. మిగతాయి మీరు పట్టుకోగలిగితే ఇది కూడా మీరు పట్టుకోగలగాలి. లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు 10 చీరలు నేను ఇస్తా, ఎంతమందికి ఇవ్వాలి? మిగతా వాళ్ళు గాడ్, మళ్ళీ గాడ్ సీజ్ అంటే అట్లా అని ఊరుకుంటే నీకు చేతనైంది కూడా గాడ్ గ్రేస్ అంటే ఎట్లా? ప్రైజ్ నో 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 వెన్ యూ క్యాన్ డూ దట్ గ్రేస్ విల్ నాట్ కమ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ చెట్టుకి నేను నీళ్ళు పోయగలిగితే గ్రేస్ వచ్చి పోయదు. యూ హ్యావ్ టు డూ ఇట్. కొన్ని గ్రేస్ నీలోనే ఉంటుంది. అలాగే చాలామంది బ్లైండ్గా ఉంటారు. అలా రాదు. అదంతా ఇప్పుడు మనం రాయి మీద పోయి విత్తనాలు పెట్టేసి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే పండుతుందా? భూమిలోనే వేయాలి. అలా కొన్ని ఉన్నాయి, దేవుడు మనం చేయాలి, కొన్ని దేవుడు చేస్తాడు. మూర్ఖంగా మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాల్సింది ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేస్తే బాగా అయిపోతానంటే పోతావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇవన్నీ కొన్ని అలాంటివి ఉంటాయి. కాబట్టి కొన్ని నాకు తెలిసినవి మీకు చెప్తాను, మిగతాయి దేవుడు చెప్తే అవి కూడా మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నంబర్ 1 సైన్, మొట్టమొదటిగా మీ జీవితంలో ఉన్న లక్షణం, ఏ దుష్టాత్మ ఉందో మీరు ఇప్పుడు తెలుసుకోండి. అది ఉంటే లేచి నిలబడండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. Amen. సో నంబర్ 1 సైన్ ఈజ్ రిపీటెడ్లీ మిస్సింగ్ ఆపర్చునిటీస్ జస్ట్ బిఫోర్ సక్సెస్. రిపీటెడ్లీ, వన్స్ అగైన్ ఐ రిపీటెడ్లీ మిస్సింగ్ ఆపర్చునిటీస్. గొప్ప అవకాశాలు మీ జీవితంలో వస్తూనే ఉంటుంది, కానీ మీరు అవకాశాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. నా జీవితంలో ఉద్యోగం వచ్చింది, నా జీవితంలో పెళ్లి చూపు వచ్చింది, నా జీవితంలో ఒక కాల్ వచ్చింది, నా జీవితంలో ఒకరు డబ్బులు ఇస్తున్నారు, 10 మంది ఇస్తున్నారు, అలా ఉంటా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, కానీ నేను పొందుకోలేకపోతున్నాను. ఎన్నో పెళ్లి చూపులు వచ్చినాయి, అయినా నా జీవితంలో అది జరుగుతలేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎన్నో ఉంటాయి. ఉద్యోగాలు ఉంటాయి, ఇల్లు కట్టాలి. అరే ఈడ ఇల్లు వచ్చింది, కొనుక్కోవాలనుకున్నాను, నా కొడుకు జీవితం బాగుపడుతుంది అనుకున్నాను. సిగ్గుపడద్దు, లేచి నిలబడాలి. ఎందరికో అలాంటి వచ్చినాయి, కానీ అవుతుందని అవకాశాలన్నీ పోగొట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. ఒకసారి వీరి కోసం 2 చేతులు పైకెత్తి ఆ దేవుడిని గట్టిగా స్తుతిద్దాం. అందరం స్తుతించాలి.
హల్లెలూయా 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 యేసుక్రీస్తు నామములో ఈ క్షణం నుండి రానున్న ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క అవకాశం ఏదైతే మీ బిడ్డల జీవితంలో వస్తుందో ప్రభా, అవకాశములు వీళ్ళ జీవితంలో మిస్ కాకుండా, ఆపర్చునిటీస్ మిస్ కాకుండా, ప్రతి ఒక్క అవకాశం వీళ్ళ జీవితంలో పరిపూర్ణ సక్సెస్ తీసుకొచ్చే విధంగా దీవించి ఆశీర్వదించుమని మీ ప్రియ కుమారుడకు మా నాథుడిని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కూర్చుందాం. చూడండి, చాలామంది టైలరింగ్ నేర్చుకున్నారు, చాలామంది టైపింగ్ నేర్చుకున్నారు, చాలామంది స్కూల్కి వెళ్ళారు, చాలామంది మినిస్ట్రీకి వెళ్ళారు, దేంట్లో సక్సెస్ కాలే. అవే ఆపర్చునిటీస్ మిస్ అయినాయి. చాలామందికి లోన్లు వచ్చినాయి, మిస్ అయిపోయింది. డబల్ బెడ్రూమ్ వచ్చింది, మిస్ అయిపోయింది. ఎన్నో మిస్ అయిపోయినాయి. సో రిపీటెడ్లీ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఏదో ఒక ఆటంకం వల్ల అది మిస్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So lot of time in my life I'm about to get success, suddenly that is lost. ఇలా వచ్చింది బ్రదర్. ఎక్కడ దాకా? ఆన్సర్ ఎంత తక్కువ మంది చూడండి మీ దగ్గర. ఎక్కడ దాకా వచ్చింది? నోటి దాకా. ఒక్క తులం బంగారం బ్రదర్. అబ్బా, తలంచుకుంటేనే బాధగా ఉంది. ఏడుపు వస్తుంది బ్రదర్ అంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలా మంది అనుకుంటారు నా గమ్యం చేరిపోతున్నాను, ఈ ఉద్యోగం దొరికితే అయిపోయినట్టే, ఆ పిల్ల దొరికితే, ఆ అబ్బాయి కానీ మా అమ్మాయికి సెట్ అయితే అవునా కాదా? ఇవాళ సక్సెస్ కావాలి నా స్వామి రంగా. ఆ ఆనందంలో ఏం చేస్తావు చూడు బిడ్డ, ఏం చేస్తావు? మర్డర్ చేసేస్తావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Praise the Lord. Lord. సో లైక్ దిస్, ఇలా చాలా మన జీవితంలో చూడండి ఎంత ఆశతో బ్రతుకుతున్నాం, ఎంత నిరాశ వస్తుంది మన జీవితంలో. ఇప్పుడు మొన్న పాస్పోర్ట్ దొరికి ఉంటే బెంజమిన్ ఈరోజు స్టాంప్ అయిపోయి ఇట్లా వచ్చేవాడు, నేను లండన్ పోతున్నా అని. అట్లా. కానీ దేవుడు ఎక్కడ పెట్టిండు చూడు పుష్పమ్మ. ఏం నవ్వింది చూడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నువ్వు అనుకో కుళ్ళుబోతులు ఉంటారు, నువ్వు పోతున్నావు అని ఇప్పుడు చాలా మంది మండిపోయినరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సక్సెస్, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ ద లెవెల్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ చూడండి, ఆమె అయితే ఆ స్థలం పొందుకుంది, కానీ నేను అక్కడ దాకా పోలేకపోతున్నానే. పోవాలనుకున్నప్పుడు ఏదో అడ్డంకు. ఒక కప్ప బట్టి కిందికి లాగేస్తుంది. అక్కడ దాకా పోయినా, ఆమె పోయినంత కూడా పోలేకపోతున్నా. ఎంత ప్రయాసపడుతున్నా, డే అండ్ నైట్. అర్థమవుతుందా ఏ సైతానుంది ఇప్పుడు? అర్థమైన వాళ్ళు కొద్దిగా నాకు చేయి ఇట్లా లేపండి, మజా వస్తుంది కదా టాపిక్. ప్రైజ్ ది లార్డ్. Praise Praise the the Lord. Lord. పాటలు పాడినా ముందుకెళ్తలేం, ప్రార్థన చేసినా ముందుకెళ్తలేం, జాగరణ ప్రార్థన చేసినా ముందుకెళ్తాను. ఏది చేసినా ఏమైతుంది, మాసల మీద మాసలు ఆఫరింగ్ పెట్టేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. భావనాత్మదేవా వందనం. భావనాత్మదేవా వందనం. So this is a primary sign that these demons are operating in your life. You are repeatedly missing opportunities. So anything that is repeated in your life, any pattern are repeated, you must always suspect a demon behind it. వెంటనే డెలివరెన్స్ ప్రేయర్, వెంటనే బైండింగ్ ప్రేయర్, క్లియరెన్స్ అయిపోవాలి. అదర్వైజ్ ఇట్ విల్ ట్రబుల్ యూ లాట్. ఇప్పుడు కొంతమంది బయట దేశం, బయట లోకం గురించి మాట్లాడు, ఇది ఇలా ఉంది అని చెప్పిన వెంటనే మరి నువ్వే చెప్పన్నా ఏం చేస్తే బాగుంటుంది అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. మనం అడుగుతాం, వాళ్ళు ఏం చెప్తారు? ఏదో ఒకటి చెప్తారు. ఎట్లయినా అది
చేసుకోక తప్పదు. సో డెలివరెన్స్ ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు హైదరాబాద్ సికింద్రాబాద్లో డెలివరెన్స్ అని హీలింగ్ ప్రేయర్ ఎవరు లేదు, తెలిసిన వారు లేరు, నో ప్రాబ్లం. గో టు ముత్తంగి రిట్రీట్, గో టు మొయినాబాద్ రిట్రీట్, గో టు లోగోస్ రిట్రీట్. రిట్రీట్లకు వెళ్ళండి, చాలా రిట్రీట్స్ ఉన్నాయి. గో సిట్ దేర్ ఫర్ 1 week ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. యూ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ సేటన్. ఆమేన్. వీటి నుంచి విడుదల పొందుకుంటారా మీరు? ఆమేన్. మీకు లేకపోతే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్సన్ హూ కెన్ డూ డెలివరెన్స్ అండ్ హీలింగ్ ప్రేయర్, గో టు హిమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపించుకోండి. చాలామంది 1 week నా దగ్గర టైం లేదు, రిట్రీట్కి పోలేను. కానీ ఒక వ్యక్తి నీకు ఉండాలి, లేకపోతే దీనికి రంధ్రం ఉన్నట్టే మీ జీవితానికి రంధ్రం ఉంటుంది. మీరు చేసిందల్లా యూ టేక్ మెడిసిన్, యూ వర్క్ హార్డ్, యూ బ్రింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ విల్ నాట్ బీ హీల్డ్, యూ విల్ నాట్ గ్రో. వ్యాధి బలహీనం ఉందనుకోండి, మెడిసిన్ తీసుకుంటున్నాం, స్వస్థత రాదు. ఇవాళ వచ్చినట్టు ఉంటుంది, రేపు ఉండదు. ఇవాళ ఈడ ఉంది, రేపు గీడ ఉంటుంది, రేపు ఈడ నుంచి ఈడ, అట్లా అది ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ బాధ, రేపు ఈ బాధ, ఎల్లుండి ఇది, అవతల ఎల్లుండిది, ఏదో ఒకటి వస్తేనే ఉన్నది. పొద్దున ఒకటి అయితే సాయంత్రం ఒకటి. చాలా మంది అంటారు సాయంత్రం పూట నాతో ఇట్లాంటి మాటలు మాట్లాడు. ప్రశాంతంగా పండుకొని అంటారు. వాళ్ళకి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పండుకుందాం అనుకుంటారు వాళ్ళు. అప్పుడు ఇట్లా ముట్టుకుంటే ట్రింగ్ అని ఫోన్ రింగ్ అవుతుంది. అది ఎత్తగానే, అమ్మ విక్టోరియా, యూ నో దట్ షీ హాజ్ డన్ లైక్ దిస్, జస్ట్ నౌ ఐ వాంటెడ్ టు స్విచ్ ఆఫ్ ద ఫోన్, ఐ గాట్ దిస్ మెసేజ్, హోల్ నైట్ షీ వోంట్ స్లీప్ నౌ. అయిపోయిందా? అయిపోయింది. వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? వచ్చింది. అయిపోయింది. సో అలాగా. సో డెలివరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంజిల్ గేబ్రియల్ని విడుదల చేయడానికి ఏంజిల్ రఫాయిల్ వచ్చిండు. డానియల్ ఒక ఆశీర్వాదం తీసుకురావడానికి, టు బ్రింగ్ ద గ్రేస్ టు డానియల్, ఏంజిల్ గేబ్రియల్ వాజ్ నాట్ ఏబుల్ టు బ్రింగ్. సో సమ్టైమ్స్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ హియర్, డోంట్ డిలే, గో సమ్వేర్ ఎల్స్ వేర్ యూ విల్ బి డెలివర్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ The Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. So it is been repeating because there are calculated demonic plans in the kingdom of demonic spirit. Calculated number of plans are there, not only one. ఇప్పుడు మీరు ఏదైనా సక్సెస్ కావాలంటే ఒకే ప్లాన్ ఉంటుందా మీ దగ్గర? లేదు లేదు. చెప్దాం, ఇది కాకపోతే ఇంకోటి. అది కాకపోతే నువ్వేటి పెద్దగా మాట్లాడు, నువ్వు కాకపోతే మీ అమ్మని చేసుకుంటా నేను, అవునా కాదా? నువ్వు కాకపోతే ఇంకొకరు కాకపోతే అంటారా లేదా? అంటాం. ఇప్పుడు మీ కొడుక్కి ఎవరో పిల్లని ఇవ్వలేదనుకో, ఆమె మీదనే డిపెండ్ అయి ఉంటారా? లేకపోతే ఏమంటారు? ఇంకోటి. ఆమె లేకపోతే, ఇంకొకటి లేకపోతే, దేశంలో పిల్లలే. కరువైన. అట్లా సేటనిక్ స్పిరిట్ కూడా చాలా ఆలోచన. నువ్వు దీంతో పడలేదనుకో, సిస్టర్ పుష్ప నిన్నే అంటున్నా, ఈ టెక్నిక్తో పడలేదనుకో, ఆండ్రూ బ్రదర్ నెక్స్ట్ ప్లాన్ చేస్తాడు. అందులో కూడా పడలేదనుకో, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీరు ఒక పోరని పటాస్తున్నారు అనుకోండి, ఏం డాలి? లేచినావా? ఓకే నువ్వు ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ పోరడు పటాయించి ఈ టెక్నిక్ తోటి ఆడ సెట్ కాలే అనుకో, ఏం చేస్తారు? చాలామంది లవ్వర్కి ఫస్ట్ ప్యాంట్ షర్ట్ కొనేస్తారు, లేదా మంచి టీ షర్ట్, అవునా కాదా? ఏం మాట్లాడారేటి? నేను ఎక్కడ మీరు నీకెట్లా తెలుసు అని అడుగుతారనా? మీకు ఆల్రెడీ తెలుసు అని నాకు ముందే తెలుసు. ఆయన పాస్పోర్ట్ గురించి తెలుసంటే మీ గురించి తెలీదా? ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే నా పరువు నేను కాపాడుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో కూడా దోస్తీ ఉందా బ్రదర్ది అని అనుకుంటారు. అందుకే సో కొన్ని వివరాలు నేను బయట చెప్పాను, ఎందుకంటే మీ పరువు పోతే నాది కూడా జైసా దేశ్ వైసా బేస్ అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది సో లార్డ్. ఒక అబ్బాయిని ఒక రకంగా, ఆ అబ్బాయి మనకు గ్రిప్లో రాకపోతే వేరే రకంగా
వేరే రకంగా రాకపోతే వేరే రకంగా, లోకరీతిగా మాంత్రిక శక్తులు కూడా ఉపయోగిస్తారు, చాతబడి శక్తులు కూడా ఉపయోగిస్తారు, చీకటి శక్తి కూడా ఉపయోగిస్తారు. సో డీమెనిక్ స్పిరిట్స్ హ్యావ్ మెనీ స్పిరిట్స్ టాలెంట్. వాళ్ళ దగ్గర చాలా చాలా ఇలాంటి మనల్ని బోల్తగొట్టే ఆ యొక్క ఆయుధాలు ఉన్నాయి. లాట్ ఆఫ్ వెపన్స్ ఆర్ దేర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. లాట్ ఆఫ్ వెపన్స్ ఆర్ దేర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి మన జీవితం ఒక రకంగా, ఈరోజు ఇక్కడ చిన్న యాక్సిడెంట్ నుంచి ఇట్లా తప్పించుకున్నా, ఓకేనా, అబ్బా ఇంత డేంజర్ నుంచి తప్పించుకున్నా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ తప్పించుకుంటావా జెర్లీన్, రేపు చూస్తా అంటాడు. సో డోంట్ జస్ట్ రిలాక్స్. ఇక్కడ ఈరోజు బతికిపోయినా రేపు అక్కడ బతికిపోతా, ఇట్లనే నిన్న అయింది కదా అట్టనే ఇక్కడ అదే టెక్నిక్ ఇక్కడ ఉపయోగిస్తా అని మీరు అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ రేపు వాడు వేరే టెక్నిక్ ఉపయోగిస్తాడు. ఈరోజు డాలీ రూపంలో వస్తాడు, ఓకేనా. ఓకే అయితే మీరు కరగలే, యూ డిడ్ నాట్ లిసన్, డిడ్ నాట్ ఫాల్. హీ విల్ కమ్ ఇన్ ద రూపం ఆఫ్ బ్రదర్ బెంజమిన్ బాలెట్. ఈ హెయిర్కి పడకపోతే ఆ హెడ్ కన్నా పడతారు కొంతమంది, అవునా కాదు? ఎస్ సార్ నో. సో అట్లా వెరైటీ అతని దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి మనల్ని పడేయడానికి. మనం అనుకోవద్దు ఈ అబ్బాయి దగ్గరే పడతాను, ఈ అమ్మాయి దగ్గరే పడతాను, ఆ అమ్మాయి దగ్గర, ఎక్కడి నుంచి అన్న వచ్చి నిన్ను పడేస్తాడు. హీ విల్ పుట్ ఏ బ్లాక్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. So it is being repeating because they are calculated demonic plans and demonic agenda through which you are missing certain opportunities. Praise the Lord. ప్రైజ్ ద Praise the లార్డ్. Lord. So this is the primary sign that these spirits are affecting your life. Praise the Lord. Praise the Lord. సో వారి యొక్క పట్టుదల ఏంటంటే మన జీవితంలో మనము కొన్ని అవకాశాలు పోగొట్టుకోవాలి. ఎవరి పట్టుదల ఇది? ఇట్ ఈస్ డీమన్స్ అజెండా దట్ యూ షుడ్ మిస్ సమ్ ఆపర్చునిటీస్. ఉద్యోగం దొరకాలని మనం ఎలా ఆశిస్తామో, ఉద్యోగం దొరకకూడదన్న పతనం వాడు పట్టుకొని ఉన్నాడు. పెళ్ళి కావద్దు, ఉద్యోగాలు దొరకొద్దు, పిల్లలు పుట్టొద్దు, ఇంక్రిమెంట్ రావద్దు, నీవు ఎక్కడ సక్సెస్ కావాలి అక్కడ నువ్వు సక్సెస్ కావద్దు, నీ బిజినెస్లో సక్సెస్ కావద్దు, కొన్ని ఆపర్చునిటీ నీ జీవితంలో నువ్వు పోగొట్టుకోవాలని సాతాను ఒక నిబంధన తీసుకొని ఉన్నాడు. ఈ మేడ్ అండ్ ఓ దట్ ఐ విల్ సీ దట్ యు మిస్ సమ్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్.